కూడా కట్టమైసమ్మ టెంపుల్లో వెలుగు చూసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఆల్తఫ్ అనే వ్యక్తి టెంపుల్ లోపలికి వెళ్లి మైసమ్మ గుండంలో మలమూత్ర విసర్జన చేశాడు. ఇది గమనించిన స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు కూడా బగ్గుమంటున్నాయి. ఆలయంలో వరుస ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి. ఆలయంలో ఏంటి అరాచకం? హైదరాబాద్లే ఆలయాలే ఎందుకు టార్గెట్ చేశారు? అంత ప్లాన్ ప్రకారమే జరుగుతుందా? ఈ ఘటనల వెనుక ఎవరున్నారు? ఇదే వాళ్ళ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు హైందవి రెడ్డి గారు, భారత్ నేషనలిస్ట్ ఫోరం మెంబర్, అండ్ అలాగే అడ్వకేట్ ప్రసన్న గారు. నమస్తే అండి. నమస్తేనండి. ఓకే, ఫస్ట్ హైందవి రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దామండి. చెప్పండి. మనం చూసుకుంటే గతం నుంచి చూసుకున్నా కూడా ఆలయాలపైన దాడులు, అలాగే ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అసలు ఎలా చూడాలంటారు ఈ ఘటనని? అందరికీ జై సోమనాథ్. మనము తురుష్కరులు, తర్వాత మహమ్మద్ గజ్ని, ఘోరీ వీళ్ళందరూ దండయాత్రలు చేసిన తర్వాత ఆలయాలు ధ్వంసమైనాయి. ఆ ధ్వంసమైన ఆలయాలలో ప్రముఖమైనది సోమనాథ్ ఆలయము. ఆ సోమనాథ్ ఆలయం యొక్క 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుని సగర్వంగా నిలబడినటువంటి యొక్క ఆలయ విశిష్టతను తెలియజేస్తూ ఇవాళ మనం దేశవ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటున్నాం మనం. కానీ తెలంగాణలో మాత్రం వింత పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఎందుకంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే. బేసికల్ గా చెప్పాలంటే 100% ప్రభుత్వ వైఫల్యం ఉంది ఇందులో. ప్రభుత్వ వైఫల్యం లేకుండా లేదు. ఎందుకోసం అని అంటే గత 2 సంవత్సరాలలో ఎన్ని లెక్కలేనన్ని ఆలయాలపైన దాడులు జరిగినాయి. లెక్కలేనన్ని మంది మతిస్థిమితమైనటువంటి వ్యక్తులు కూడా ఆలయాలలో ఉన్నటువంటి అమ్మవార్ల విగ్రహాలను కాలుతో తన్ని ఇవాళ కట్టమైసమ్మ దగ్గర మలమూత్ర విసర్జన చేసే వరకు కూడా వచ్చింది అని అంటే ఎంతో దూరం లేదు. మన యొక్క హిందువుల యొక్క పరిస్థితిని ఒకసారి ఆలోచించుకోవాలి మనము. కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అన్నటువంటి ఈ యొక్క రేవంత్ ఖాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం పరంగా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. రీసెంట్ గానే చాలా విషయాలు జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి. మేము చూసుకుంటే మీరు ప్రతి దగ్గర కూడా అంటే మీరు ఎంక్రోచ్మెంట్ పేరుతోనో లేకుంటే అభివృద్ధి పేరుతోనో కేవలం ఆలయాలను మాత్రమే ధ్వంసం చేసినటువంటి ప్రభుత్వమే వీరందరికీ కూడా ఊతమిస్తుంది. వీరందరికీ ధైర్యం ఎవరు అనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఒక వెళ్ళి అక్కడ ఆలయ పరిసర ప్రాంతాలలో ఎంతో పవిత్రంగా మనం పూజించుకునేటటువంటి ఆ శక్తి పీఠం దగ్గరికి వెళ్ళి వాడు ఇట్లా చేసిండు అని అంటే వాడికి ధైర్యం ఎవరండి ఇస్తున్నది? ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కాదా? ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నేతలు కాదా? ఇక్కడ ఉన్నటువంటి కుహాన సెక్యులరిస్ట్ వాదులు కాదా? ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లు కాదా? చెప్పండి. ఇవాళ ఎవరు పోయి ఎక్కడ దాడి చేసినా కూడా వాళ్ళు మతిస్థిమితం లేని వ్యక్తులే అంటున్నారు. మరి ఈ మతిస్థిమితం లేని వ్యక్తులు మరి వెళ్ళి వాళ్ళ యొక్క దర్గాలలోనో లేకుంటే వాళ్ళ మసీదులలోనో ఎందుకో ఈ పనులు చేయట్లేదు? మరి కేవలం హిందూ ఆలయాలు ఎందుకు టార్గెట్ గా మారుతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ ప్రభుత్వానికి కూడా. ఒక దిక్కు మనకు రోహింగ్యాల యొక్క బాధ ఉండదు, ఇంకో దిక్కేమో గుళ్ళను కూలగొడతా ఉన్నారు. మీరు చూడండి రాష్ట్రంలో ఎన్ని గుళ్ళను కూలగొట్టినో లెక్క లేదు అసలుకి. వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకుంటుంది, వాటిపైన ఎట్లాంటి స్పందన వీళ్ళు చేయరు. కానీ ఇవాళ మనం స్పందించాలి. మళ్ళీ ఈ స్పందన కూడా ఎవరి నుంచి రావాలో తెలుసా అండి మీకు? కేవలం సంఘ పరివార క్షేత్రాల నుంచి రావాలి, బీజేపీ పార్టీ నుంచి మాత్రమే రావాలి. వీళ్ళకు స్పందన వచ్చినా కూడా మీరు ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారితో పాటు మా ప్రసన్న గారు కూడా అక్కడికి వెళ్ళొచ్చారు. అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువులను కాపాడుతుంది అని చెప్పేసి ఒక సూచన సందేశాన్ని ఇవాళ ప్రభుత్వం మన ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ విషయం పైన. మన ముత్యాలమ్మ గుడి పైన దాడి జరిగినప్పుడు మరి మల్కాజ్గిరిలో ఎవరు బాధ్యత వహించిండ్రు? అక్కడ అన్ని ప్రజా సంఘాలు ఎవరైనా వచ్చారా? వాళ్ళు సోకాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మా మీద మాట్లాడితే మమ్మల్ని మతతత్వవాదులు అని చెప్పేసి ముద్ర వేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా మరి ఎంతమంది అలా ఆలయం దగ్గరికి వెళ్ళి ధర్నా చేసిండో ఒక్కసారి చెప్పాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎంతసేపు అని ఓపిక పడతామండి? ఓపిక కాదు. 15 మినిట్ పోలీస్ को हटाएंगे అన్నాడు కదా. 15 मिनट नहीं, 5 मिनट हमको दे दो, हम दिखाएंगे उन लोगों को क्या है, हम హిందూ వాళ్ళే. మరి ఇవాళ మనం అంత సమయంలో మనం పాటిస్తా ఉంటే ధర్నాలుగా చేయాల్సింది, రాస్తారోకాలుగా చేయాల్సింది వీరని. నిజం చెప్పాలంటే వాళ్ళని అక్కడే నరికి చంపేయాల్సినారు. నిజంగా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేకపోతే వీళ్ళ చట్టం చేతిలోకి తీసుకుంటున్నారా అనుకోవచ్చేమో. కానీ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హింసను చూసిన తర్వాత, నేపాల్ జరుగుతున్నటువంటి హింసను చూసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా శస్త్రు ఉఠానా చాహియే, శాస్త్ర పడనా చాహియే అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇన్ని రోజులు మేము ఆగినాము. మేము చట్టాన్ని గౌరవిస్తాము. చట్టంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పద్ధతులు మనం పాటిస్తున్నప్పుడు కేవలం మతం మాత్రమే ముఖ్యం, మా యొక్క శరీర చట్టం మాత్రమే ముఖ్యం అనుకునేటటువంటి ఇలాంటి లుచ్చనా కొడుకులందరినీ కూడా తరిమి కొట్టాలి. అసలు చెప్పాలి అని అంటే వీళ్ళని కఠిన కారాగార శిక్ష కూడా వీళ్ళకి వేస్ట్. ఇట్లాంటి
పనికి మాలిన నీతి మాలిన పనులు చేసినటువంటి ఇలాంటి ఈ జాతిని అంతా కూడా మనం ఏం చేయాలో కూడా ఒకసారి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ విషయం పైన ఆలోచించాలి. ఇది కేవలం ఒక ప్రాంతానికో ఒక గుడికి సంబంధించిన విషయమో కానే కాదు. ఇది హిందువుల యొక్క ఆత్మాభిమానానికి సంబంధించిన విషయము, హిందూ స్వాభిమానానికి సంబంధించిన విషయము, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయం అని చెప్పేసి నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే అండి, ప్రసన్న గారు, మనం చూసుకున్నట్టయితే మైసమ్మ ఆలయంలో మలమూత్ర విసర్జన చేశాడు. మరి అంటే మతిస్థిమితం లేని వాళ్ళు చేస్తున్నారు అంటూ కూడా గతం నుంచి మనం చూసుకుంటే ఆలయాల ధ్వంసాలు గానీ ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో మతిస్థిమితం లేని వాళ్ళు చేస్తున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో అంటే ఏంటి ఇలాంటి మతిస్థిమితం లేని వాళ్ళు చేస్తే ఎలాంటి కేసులు ఉండవు అని ఇలా చెప్తున్నారా, లేకపోతే నిజంగా మతిస్థిమితం లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారంటారా? మీరేమంటారు? అంటే ఇప్పుడు మతి స్థిమితం లేదు అని ఒక సర్టిఫికెట్ ఇస్తారండి. ఆ ఇచ్చే వాళ్ళని ఎవరైతే మతి స్థిమితం లేదు అని ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని కొట్టి తరిమి కొడితే ఇట్లాంటి మాటలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్లు ఆ ఒక ఏదైతే సర్టిఫికెట్ ఇద్దామని చూస్తున్నారో వాళ్ళని మనం ముందు కొట్టాలి, వీడికన్నా ముందు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇదే పోలీస్ వాళ్ళు ఇదొక క్రియేటివిటీ లాగా మేము ఎఫ్ఐఆర్ చేశాము, మేము జైల్లో పెట్టాము, అయిపోయింది మా పని, ఇంకా మేము లా అండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకోవద్దు అన్నారు. ఫైన్. మేము కూడా ఏమంటున్నామంటే ఎస్పెషల్లీ మానించి ఏంటంటే ఇదే వాళ్ళు చేసిన పని మీ పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఈ కమిషనర్ ఆఫీస్ దగ్గర కానీ లేదా ఈ పోలీస్ వాళ్ళ ఇంట్లలో కానీ చేస్తే ఇంకా మీరు ఇదే పనిగా ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా వాళ్ళు కొడతారా? అది ముందు మాట ఇవ్వండి మాకు. ఒకవేళ మేము ఎఫ్ఐఆర్ చేస్తాము, మేము కొట్టాము అంటే మాత్రం మేము కూడా లోపడేసి పారేస్తాం సేమ్ లాగా. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఒకటేసారి మీరు ఆలోచించండి, కరెక్ట్ హిందూస్ కూర్చొని ధర్నా చేసే టైంకి పోలీసులు అలర్ట్ అయిపోతారు, మొత్తం త్రూఅవుట్ హైదరాబాద్ మొత్తం ఒక దగ్గరకు వచ్చేస్తున్నారు. అదే ముస్లిమ్స్ ఏదైనా చేస్తున్నారు అంటే ఆ మూమెంట్ వాళ్ళు అక్కడ ఉండరు, ఆ ప్లేస్ లో కూడా ఉండకుండా ఉంటున్నారు. ఇదంతా కూడా హైందవి గారు అన్నట్టు 2 ఏళ్ల నుంచి కరెక్ట్ గా ఈ గుడిలన్నీ ధ్వంసం అవుతుంది. ఈ 2 years నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, సరే బీజేపీ వాళ్ళం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నాము అనేది ఒక మాట అన్నారే అనుకుందాం. మళ్ళీ కాంగ్రెస్ లో గాని టీఆర్ఎస్ లో గాని హిందువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడ తెచ్చిండ్రు? మేము కూడా హిందూస్మే అంటున్నారు కదా నోటితోటి కొంతమంది సో కాల్డ్ లీడర్స్ మీ, మాకు మతాలతోటి ఎందుకు అడ్డగడుతున్నారు బీజేపీ వాళ్ళు అన్నారు కదా. మళ్ళీ ఈ గుడి దగ్గర చుట్టూ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇల్లులు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క లీడర్ రాలేదు. కాట మీరు అన్ని చూడండి, ఏ ఒక్క లీడర్ రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయము. రెండోది వీళ్ళు రోహింగాలా లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళ లేదా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఓటు బ్యాంక్ కోసం అని చెప్పి వీళ్ళని ఓకే. మనతో పాటు కరాటే కళ్యాణి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకున్నట్టయితే గతం నుంచి కూడా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ అలాగే ఇప్పుడు ఈ ఘటన మైసమ్మ ఆలయంలో ఇలాంటి ఘటనలు చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా అనిపించే ఘటనలు చేస్తున్నారు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది దేవాలయాలకు? దీని వెనుక ఎవరున్నారంటారు? అంటే హిందువులు నిజంగా ఈరోజు ఇంత క్షోభకు గురి చేసే విధంగా పనులు చేస్తున్నా కూడా వీళ్ళు గట్టిగా ఫైట్ చేసి అప్పచెప్తున్నారు తప్ప గట్టిగా వాడిని ఏ విధంగా మనం వేరే విధంగా దండించలేకపోతున్నాం. కొంత దండించినప్పటికీ కోపంలో ఆవేశంలో అదే వాళ్ళకి అలుసుగా మారింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ని మత కల్లోలాలు ఇలా అలా చేసి రెచ్చగొట్టే విధంగా హిందువుల్ని ఏదో విధంగా రెచ్చగొట్టాలనే ఒక కార్యక్రమంలో భాగం ఇది. అయినా మిగిలిన ఏదైతే పార్టీల్లో ఉన్నారో ఆ హిందువులందరూ హిందువులు కాదా? అసలు ఇట్లాంటివన్నీ వస్తే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ వాళ్లే వెళ్ళాలి. మిగిలిన వాళ్ళందరూ రారు, కూర్చొని సోద్యం చూస్తూ ఉంటారు. ఎందుకండి ఇట్లా మాట్లాడతారు? ఎప్పుడైనా సరే హిందూ దేవి దేవతలే కనిపిస్తున్నారు వీళ్ళకి, ఇంకా ఎక్కడా కనిపించారు. మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర అట్లా చేశారు, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చీరలు లాగారు. ఆ తర్వాత అమ్మవారి దుర్గమ్మ మీద అంత గట్టిగా అయినప్పుడు కూడా వాడు పిచ్చోడు. ప్రతిసారి ఎవడు దాడి చేస్తే వాడు పిచ్చోడు. ఏమనంటే హిందువుల పైన దాడి చేసినప్పుడు మాత్రమే పిచ్చోడు. వేరే వాళ్ళ మీద వేరే వాటిపైన ఏదైనా అయితే మాత్రం ఇంతకన్నా స్పీడ్ గా ఉంటుంది. ఏమంటే వెంటనే ఇందాక అన్నట్టుగా వెంటనే ఎలా అలర్ట్ అయిపోతారండి పోలీసులు? ఎక్కడికక్కడ మీరు ఏం చేయకండి, మేము కేసు వేసేసాం, లోపలేసేసాం. తర్వాత వాడు ఏమైనా ఇదే మ్యాటర్ వస్తుంది, వాడు పిచ్చోడు. ఇంతకు మించి ఏం చెప్తున్నారండి? ఇంతకు మించి ఏం జరుగుతుందండి న్యాయం? హిందువులు చేతగానాలు అనుకుంటున్నారు, ఒక్కసారి వదిలితే చూపిస్తారు ఒక్కొక్కరు. కానీ ఒక్కటండి, మేము లా అండ్ ఆర్డర్ కి
అగ్నెస్ట్ గా వెళ్ళట్లేదు, మేము ఏది విధంగా వెళ్ళట్లేదు. కానీ వాడు చేసిన పని ఈ రోజు అయితే మాత్రం చాలా ఘోరమైన హేయమైన చర్య. ఇంత ఘోరంగా వాడు అక్కడ అంత నిర్భయంగా ఎవడు పంపించాడు, వాడు వెనక ఎవరున్నారు, ఎవరెవరు వెనక పని చేస్తున్నారు, ఇలాంటివి చెయ్యమని వాడిని ఎందుకు పంపించుంటారు? వాడు పంపించకుండా వాడికి ఏమండి ఎదురుగా మస్జిదులు కనిపించలేదా, లేకపోతే చర్చిలు కనిపించలేదా, ఇంకా ఇతర ప్రార్థనా స్థలాల దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ గా వచ్చి అమ్మవారి గుడి ముందు ఆ గుండంలోనే చేయాలనిపించిందా వాడికి? లేకపోతే ఎవరు ఏ విధంగా ప్రేరేపితమయ్యాడు వాడు? ఏ విధమైన పనులు చేస్తున్నారు వాళ్ళు? ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా మన 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 గుడుల పైన జరుగుతున్న ఒక హిందువుల పైన జరుగుతున్న దాడుల్లో ఒక భాగం అండి. హిందువుల పైన చాలా భారీ కుట్రలు జరుగుతున్నాయి. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు అసలు బీదర్ అంటున్నారు, అల్తాఫో ఏడో పేరు ఉంది వాడిది. వాడు బీదర్ అంటున్నారు, వాడు బీదరైనా లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చాడు, లేకపోతే ఎవరు వాడిని పంపించారు? ఏ బంగ్లాదేశ్ రోహింగ్యానా, లేకపోతే రోహింగ్యాలా, లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చాడా, ఇంకెక్కడి నుంచి వచ్చారా అనేది అయితే మాత్రం మేడం అన్నట్టుగా మనం తేల్చాలండి. అది ముందు తీసుకోవాలి, ముందు తీయించాలి. వాడి తాలూకు మొత్తం పుట్టు పూర్వత్రాలు తీస్తే వీడి వెనక ఎవరుండి చేయించారా, హిందువుల పైన రెచ్చగొట్టడానికి చేశారా, ఇట్లాంటివన్నీ కూడా అన్నది మనకు తెలియాలండి. కానీ వీడికి గట్టిగా శిక్ష పడాలండి. మామూలు శిక్షలు పడితే వీడిని చూసి ఇంకొక 10 మంది వస్తారు. ఓకే అండి, వాడు చేసిందైతే వాడు మామూలుగా కాదండి, మంచి పని చేశారు నిజంగా ఈరోజు సోదరులు. అదే మలాన్ని వాడితో తినిపించడం, వాడితో ఏదైతే చేయించారో నిజంగా వాళ్ళందరికి నేను శభాష్ అంట. మా తమ్ముళ్ళు అందరూ కూడా గ్రేట్. ఒక విధంగా ఆ విధంగా చేశారు అనగానే నిజంగా ఇలాంటి వాళ్ళు కాదండి, ఇంకొక వ్యధం రావడానికి భయపడేటట్టు శిక్షలు ఉండాలండి. కొన్ని మారాలండి శిక్షా స్మృతుల్లో, చాలా మారాలి. ఓకే అండి, కళ్యాణి చాలా బాధాకరం, చాలా బాధాకరం. మనతో పాటు సుభాష్ చంద్ర గోరక్ష ప్రెసిడెంట్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకున్నట్టయితే ఆ ఆలయంలో మలమూత్ర విసర్జన అనేది జరిగింది. అంటే గుడిలోకి నేరుగా వెళ్లి ఇలాంటి ఘోరమైన పని చేయగలిగాడంటే ఏ ధైర్యంతో ఇలాంటి పనులు చేస్తున్నాడు అనుకోవాలి? ఈ తెలంగాణ లోపల ఏముందంటే ఈ గవర్నమెంట్ ఏమంటే టోటల్ గా ముస్లింకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్. వాళ్ళు ఏది చేసినా వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోరు, కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే మీరు ముక్తంలో ఒక హనుమాన్ టెంపుల్లో దొరికినవాడు ఒక పిచ్చోడు, వరంగల్లో దొరికినవాడు, ఇందులో పైన దాడి చేసినవాడు ఒక పిచ్చోడు. ఎక్కడ దొరికినా కానీ ఏమంటే పిచ్చోళ్ళే దొరుకుతున్నారు. ఈ గవర్నమెంట్ ఏమంటే అన్ని పిచ్చి సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తుంది కాబట్టి వాళ్ళు పిచ్చోళ్ళే పనిచేస్తున్నారు. వాడు ఒక టెంపుల్ దగ్గరకు వచ్చి ఎంత దమ్ము ధైర్యం ఉంటే వాడు వచ్చి అక్కడ మలం విసర్జన చేస్తా చెప్పండి. అంటే వీడు చేయడానికి వాడికి ఎవడో వెనుక ఉండాలి, ఏదో ఒక సంస్థ ఉండాలి, లేకపోతే సంస్థలో వాడు మెంబర్ అయినా ఉండాలి. వాడికి ఆ ధైర్యం ఉంటే పనిగా వాడు ముందుకు వచ్చి ఆ పని చేయగలిగిండు. ఇప్పుడు పని చేసేవాడు కాదు కదా. దొరికిన వాళ్ళందరూ పిచ్చరు అని చెప్పేసి ఏదో కొద్ది రోజు జైలుకి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, వదిలిస్తున్నారు. ఎవరికైనా కరెక్ట్ పనిష్మెంట్ జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగదంటే మన ప్రభుత్వం అట్లా ఉన్నాయి, మన రంగం అట్లా ఉంది, ఓటు బ్యాంక్ రాజకీయాలు అట్లా ఉన్నాయి. మరి హిందూ రాజకీయ నాయకుల్లో అన్ని పార్టీల హిందూ రాజకీయాలు ఉన్నారు. ఏమన్నా గట్టిగా మాట్లాడతారా? ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఓట్లు పోతాయి, వాళ్ళ స్థిరత్వం దెబ్బతింటారు, కాబట్టి వాళ్ళు మాట్లాడరు. కాబట్టి ఈ హిందూ పైన ఇవన్నీ జరిగే గొడవలకన్నీ ఇవి ఆగాలంటే ఎవరినొక్కరిని సంపే, ఎవరినొక్కరిని ఏమంటే పిక్క కోసేయాలి. మా దగ్గరికి వస్తే బాగుండాలనే విధంగా వాళ్ళు తెలియాలి. అప్పుడు మనం ఎన్నిసార్లు ధర్మం చేసి ఈ మాటలు మాట్లాడి ఇవన్నీ చేసి ఇట్లా ఉంటుంది వ్యవస్థ. మనం వాళ్ళ దగ్గరికి పోవడానికి ఎంత భయపడుతున్నామో మన దగ్గరికి వాళ్ళు రావడానికి భయపడాలి. ఆ విధంగా చేసినప్పుడే తగ్గుతాయి. కానీ ఈ దాడులు జరుగుతుంటాయి, అమ్మాయిలు ఎత్తుకపోతుంటారు, గోళం కోసుకుంటారు, మనం తంతుంటారు, షాపులు చేస్తుంటారు, ల్యాండ్ కబ్ చేస్తుంటారు. ఇన్ని దాడులు జరిగినా కానీ ఏం జరగకొచ్చి మనకు పనిష్మెంట్. అంతా మనం ఏమంటే డిఫెన్స్ లో ఉన్నాం. మనం మైనార్టీలం అయిపోయినాం, వాళ్ళు మెజారిటీలు అయిపోయారు. కారణం ఏంటంటే మన వ్యవస్థ లోపల లోపాలు. హిందూ ఏమనుకుంటా అంటే ఏదో ఇష్యూ అయినప్పుడే బయటకు వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ పట్టించుకోడు, మళ్ళీ మాట్లాడు. ఎప్పుడు మనం ఎప్పుడు ధైర్యంగా ఉంటే ముందుకు వచ్చి ఎదుర్కొంటే మన దగ్గర రావదని ఒక ఆలోచన కల్పించాలి. ఆ విధంగా కల్పించలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ మనకు వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఒక సంఘటితంగా ఉండేసి ఇలాంటి వాళ్ళకి ఏమంటే కరెక్ట్ బుద్ధి చెప్పాలి. ఇలాంటి సపోర్ట్ చేసే వ్యవస్థకి కూడా మనం బుద్ధి చెప్పాలి, ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పాలి. అప్పుడే మన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం. లేకుంటే ఇంతకన్నా ముందు చాలా జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, రేపు కూడా జరుగుతాయి, జరుగుతూనే పోతాయి.
కానీ ఎక్కడో పులి స్టాప్ పెట్టాలి. మన దగ్గర కొందరు పనిచేస్తారు, అవసరం గురించి పనిచేస్తున్నారు, కొందరు మాట్లాడతారు, అవసరం గురించి మాట్లాడతారు. ఇష్యూ కట్టుకుంటామంటే చివరి వరకు పనిచేస్తూ దాన్ని విజయం సాధించడానికి పనిచేస్తే ఏమైనా లాభం ఉంటుంది. ఎస్, మనతో పాటు విశాల్ గారు జాయిన్ అయ్యారు. విశాల్ గారు నమస్తే అండి, అన్మ్యూట్ చేసుకోండి. మీరు మీరు సఫీల్గూడలోనే ఉంటారా? నేను ఉండేది తార్నాక దగ్గర ఉంటానండి. ఓకే, మీరు వెళ్ళి చూసి వచ్చారా? వెళ్ళండి. అక్కడ అంటే పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇలాంటి ఘటనలు అంటే ఎందుకు జరిగింది అసలు ఈ ఘటన? దీనికి గల కారణాలు ఏంటి? ఎవరు చూస్తారు అసలు? ఇది అంతా ఏంటి? అయితే ఇది ఫస్ట్ టైం కాదండి. ఇంతకు ముందుకు మనం చూసినాం ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా ఒక ముస్లిం అయిన లోపల అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళేసి కాళ్ళతో తనేసి అమ్మవారి విగ్రహాన్ని ఆయన తన్నడం జరిగింది. ఆ టైంలో కూడా అన్ని ఆర్గనైజేషన్, హిందూ ఆర్గనైజేషన్స్ అందరు కలిసి ధర్నా చేశారు, ప్రొటెస్ట్ చేశారు. చాలా భారీ ఎత్తున హిందూ అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు. ఆర్గనైజేషన్స్ కూడా పక్కకు పెడితే ప్రతి ఒక్క హిందూ స్పందించి ఆ ధర్నాలో పాల్గొన్నారు. అయితే అప్పుడు కూడా గవర్నమెంట్ చూస్తే గవర్నమెంట్ ఆ టైంలో కూడా అక్రమ కేసులు పెట్టినారు. 30 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినారు ఖాళీ ప్రొటెస్ట్ చేసినందుకు. ఆ తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పిటిషన్ వేసి చాలా మంది ఆ కేసులు విత్డ్రా అయ్యేలాగా చేసుకున్నారు. అంటే అక్రమ కేసులు పెట్టినారు అని గవర్నమెంట్ ఒత్తిడి వల్లనే ఈ అక్రమ కేసులు కూడా పెట్టినారు. సో ఇదే ఇన్సిడెంట్ మళ్ళీ రీసెంట్లీ చూస్తే రాంపల్లిలో హనుమంతుని చెయ్యి ఎవరో అన్నోన్ పర్సన్ ధ్వంసం చేశారు. ఎవరు చేసిరు అనేది ఇప్పటికి కూడా తెలియదు. ఈ తర్వాత చూస్తూ ఇప్పుడు చూస్తే నిన్న రాత్రి ఈ ఒక అల్తాఫ్ అనే పర్సన్ డైరెక్ట్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ముంగట చేసినారు. అంటే మనకు తెలిసింది ఏంటంటే అల్తాఫ్ ఇక్కడోడు కాదు, వీడు మన కర్ణాటక బీదర్ సంబంధించిన ఆయన ఏజ్ కూడా చాలా పెద్ద ఏజ్ ఏం కాదు, 26 years. 26 years లో ఆయన మెంటాలిటీ ఎంత అదైందంటే ఆయన దేవుళ్ళ అంటే గుళ్ళ మీద హిందూ సంబంధించిన ఏవైనా కానివ్వండి, గోశాలలు కానివ్వండి, గుడులు కానివ్వండి, హిందూ ఏదైనా కానివ్వండి, దాని మీద ధ్వంసం చేయాలా, దాని మీద అటాక్ చేయాలన్న మెంటాలిటీ వాళ్ళకు ఎక్కడి నుంచి వస్తుంది అన్న చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. మనం ఎక్కడైతే సికింద్రాబాద్ లో చూసాం, అక్కడ కూడా మునావర్ అని ఒక పర్సన్ ఇంగ్లీష్ కోచింగ్ క్లాసెస్ పేరు మీద కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ముస్లిమ్స్ ని ఎక్కడి నుంచో గ్యాదర్ చేసి అక్కడ తీసుకొచ్చి అక్కడ క్లాసెస్ ఇస్తూ వాళ్ళకు క్లాసెస్ పేరు మీద వాళ్ళకు అందరికి ప్రొవోక్ చేస్తున్నాడు. అంటే వెళ్ళేసి గుళ్ళ మీద దాడి చేయండి అని. అప్పుడు కూడా ఆ రోజు కూడా మునావర్ మీద అంత పెద్ద ఎంక్వైరీ ఏం జరగలేదు. స్టేట్ గవర్నమెంట్ యాక్చువల్లీ దాని మీద పెద్ద ఎంక్వైరీ జరిపితే దీని ఇంకా ఎవరెవరు ఉన్నారు వస్తారు బయట రోడ్ల మీద అంతమంది వెళ్తున్నారు. కానీ ఈయననే ఎందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది అంటే ఈయనకి ఎందుకు పర్టికులర్ గా అక్కడ వెళ్ళేసి అదే ప్లేస్ లో చేయాల్సి వచ్చింది ఆయన చేసిన థింగ్స్? అంటే దాంట్లో వాని ఇంకా ఎవరో ఉండొచ్చు, వానికి ఎవరో బ్రెయిన్ వాష్ చేయొచ్చు. ఇదంతా జరిగినందుకే వాడు చేసిండు. అయితే లోకల్లో అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే ఆ టెంపుల్ ముంగట ఏదో కొత్తిమీర, కరేపాకు, పుదీనా అన్ని అమ్ముకుంటారు వాళ్ళ చుట్టాలు, అయితే ఆయన దగ్గరకు వచ్చినారు అని. సో టెంపుల్ ముంగట ఎక్కడ తెలంగాణ స్టేట్ కానీ ఎక్కడైనా కానివ్వండి, టెంపుల్ ముంగట కానీ గోశాలల ముంగట కానీ ఈ అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారు కదా వేరే రిలీజన్ వాళ్ళ అందరినీ ఎందుకు పెట్టడానికి? ఇప్పుడు ఎక్కడైనా వేరే రిలీజన్ వాళ్ళకి సంబంధించిన దగ్గర ఎవరైనా హిందువులు ఏమైనా అమ్మడం చూసిరా? అసలు రానియరు. అటువంటిది మన దాని ముంగట మనం ఎందుకు రానియాలా? సో హిందూ సమాజం కూడా ఎక్కడ అయితే ఇట్లాంటి ప్లేసెస్ లో పువ్వులు కానీ కొబ్బరికాయలు కానీ ఏమున్నా కూడా మన వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలా, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదు. ఇది చాలా పెద్ద సెక్యూరిటీ ల్యాప్సెస్. సరే ఈ రోజు నిన్న జరిగింది, ఈ రోజు జరిగింది, మళ్ళీ రేపు పొద్దుగాలే మన సిటీలో అగర్ ఇంకా దీనికంటే పెద్దగా ఏదైనా ఇష్యూ అయితే దానికి మళ్ళీ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకుంటుందా అంటే ఏం చేయదు, మళ్ళీ హిందువుల మీదనే కేసెస్ పెడతారు. ఓకే అండి. ప్రసన్న గారు, మీరు కూడా ఈ ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించినట్టుగా తెలిసింది. మరి ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే అసలు ఏం చేయాలి? ఎలాంటి శిక్షలు పడితే ఇలాంటి వాళ్ళకి అసలు బుద్ధి వస్తుందంటారు? వాళ్ళకి ఎప్పటికీ బుద్ధి రాదు, దాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. వాళ్ళకి బుద్ధి వచ్చే పని ఏది ఉండదు, వాళ్ళు ఉండేదే అట్లుంటారు. వచ్చిన బాధ ఏంటంటే మన నుంచి ఏం చేయాలనే దాని మీద చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒకటి ఇప్పుడు లేడీస్ అందరు ధనుర్మాసం అని చెప్పి పొద్దున్నే లేసి 4 గంటలకు లేసి దీపారాధనలు పట్టుకొని పోతున్నారు. నిన్న రాత్రి సంఘటనలో 1 గంట వరకు నేను, విశాలు, ఇంకా మొత్తం మల్కాజ్గిరిలో జెంట్స్ వచ్చారు. సరే 1 గంట వరకు అంటే లేడీస్ రాలేరు, సరే నాది పక్కన పెడదాం. పొద్దున పూట అయితే లేడీస్ రావచ్చు కదా హిందూస్. నేను అనేది మనలో మార్పు నేను చెప్తున్నా. ఒక అమ్మవారికి బోనాలు ఎత్తుతున్నారు, ఒక అమ్మవారికి ఇట్లా మేకలు ఇచ్చేసే ప్లేస్ లో అమ్మవారికి నైవేద్యం పెట్టే దగ్గర ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ లేడీస్ అందరూ కూడా ఎందుకు రావట్లేదు? ఫస్ట్ పాయింట్ మనలో మన తప్పు తెలుసుకుందాం.
మనలో లేడీస్ ఎందుకు రావట్లేదు, మగవాళ్ళే ఈ వీటికి రావాలా, ఆడవాళ్ళు ఎందుకు రావట్లేదు? దాని తర్వాత ఈ యొక్క పోలీస్ స్టేషన్స్లలో ఇది ఎక్కడైతే మల్కాజ్గిరికి నేరేడుమెట్టుకి మధ్యలో ఉందన్నమాట. ఇది కమిషనరేట్ ఆఫీస్ కి 5 minutes దూరంలో ఉంది. ఆ మధ్యలో ఇంత నడి సెంటర్ లో పోనీ ఇదేదో 24 గంటలు రష్ ఉండే ప్లేస్, ఇది ఏదో పెద్ద మూలలో ఉండేది కాదు, అక్కడ జరిగింది. ఆ జరిగిన దగ్గర వండర్ ఏంటంటే ఓపెన్ గా వీడియోలతో సహా ఉన్న దాన్ని పోలీసులు తీసుకెళ్లి మేము ఎఫ్ఐఆర్ చేశాము, లోపల పెట్టామని చెప్పారు కదా, అక్కడనే వదిలేయాలి. నేను ఏమంటున్నాడు, ఆ పోలీసులు వాడిని అక్కడనే వదిలేసి ఉంటే ఈ గొడవ కాకపోతుంది. రాత్రి ఇదే విషయాల్ని పోలీసులు నువ్వు ఇక్కడ ఉండకు వెళ్ళిపో అని చెప్పారు. అట్లనే విషయాల్లాగా చాలా మందిని కూడా పంపించేయమని పోలీసులు చెప్తున్నారు. మేము ఇంట్లోకి వెళ్ళిపోతాం, మళ్ళీ ఇట్లా చేసుకుంటా పోతుంటారు. ఎవరు ప్రశ్నించాలి? ప్రశ్నించినాక మనకు సొల్యూషన్ అయింది. ఈ గుడి తర్వాత ఇంకా 100 గుడులు అవుతాయి. దీనికంటే ఫుల్ స్టాప్ ఉందా? యూట్యూబ్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, ఈ సాటిలైట్ ఛానల్స్ కానీ కూర్చొని మొత్తం కూడా డిబేట్లు జరుపుతున్నాము. కానీ దీనికి మన హిందువులు రాకుండా అన్ని 3 పార్టీలలో హిందువులు ఉన్నారు, పార్టీలు పక్కన పెట్టి ముందుకొచ్చి మేమున్నాము, హిందూస్కి ఏమన్నా అయితే ఉంటారో, రాజకీయం వేరు, హిందూ ధర్మం వేరు, ఈ రెండింటిని మొత్తం వేరు చేసి కరెక్ట్ గా ఉన్నప్పుడే మనము ఛేదించగలుగుతాం. తప్పించి మొగోళ్ళు పోయి ధర్నాలు చేసిండ్రు, మనకెందుకు ఇది, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిండ్రు, మనకెందుకు, ఇది ఎక్కడ 2 కిలోమీటర్ల దూరం జరిగింది, మనకెందుకు, ఇది కాకుండా ఎక్కడ జరిగినా, ఓల్డ్ సిటీల నుంచి జరిగినా, ఎక్కడ జరిగినా మనము పోవాలి, మనం నిలబడాలి. అక్కడ పోలీసులు లాఠీ వాళ్ళకు ఉన్నాయి కండిషన్లు, వాళ్ళని కొట్టద్దు, వాళ్ళని తిట్టద్దు. కానీ రాత్రిపూట కొంతమందిని జీబ్లో వేసుకొని తిప్పిరు, వాళ్ళు తిప్పిరు, జీబ్లో వేసుకొని తిరుక్కుంటూ పోయినరు వాళ్ళు. అంటే ఇక్కడ లేదా ఎఫ్ఐఆర్ చేద్దామని చూసిండ్రు. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడు కూడా మన మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు, ఈ తలకాయ నొప్పి ఎందుకు, మనకి మన ఇంట్లో మనకెందుకు ఇవన్నీ తలకాయ నొప్పులని హిందువులం కొద్దిగా మెల్లమెల్లగా జరిగిపోతున్నాము. ప్లీజ్ దయచేసి నేను మీడియా ముందు చెప్తున్నాను, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు దేవుళ్ళని ముందు కాపాడుకోండి పూజల తర్వాత. ఓకే అండి. హైందవి రెడ్డి గారు చెప్పండి. మనం చూసుకున్నట్టయితే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ ధోరణి అయితే ఉంది. అంటే మరి హిందువులు దీనిపై స్పందించట్లేరు, అందరూ స్పందించట్లేరు అని మన ప్రసన్న గారు కూడా చెప్తున్న పరిస్థితి, మీరేమంటారు? 100% అండి. ఎందుకోసమనంటే ఎంతసేపు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ముత్యాలమ్మ గుడి దగ్గర ధర్నా చేసిన గొడవ జరిగినప్పుడు అక్కడ నెత్తులు బాగినాయి, మొత్తం బజరంగ్ దళ్ BHP కార్యకర్తలవి, సంఘ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు అందులో. అదేవిధంగా బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12 లో పెద్దమ్మ గుడిలో ఉన్నటువంటి గుడిని కూలగొట్టిన తర్వాత విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి దాచిపెట్టినటువంటి విగ్రహం ఇవాళ వరకు ఇవ్వలేదు. అండ్ అట్లాగే అక్కడ మేమందరం వెళ్ళి ధర్నా చేస్తే ఆ ధర్నాలో చేసిన ప్రతి ఒక్కరి పైన కూడా కేసులు పెట్టిరు. కాబట్టి మేము ఏమంటామనంటే, ఇక్కడ మీరు కేసులు పెట్టుకుంటాం, మేము 100 కేసులు పెట్టినా సరే భయపడేది లేదు, మేము భయపడే రకాలం కాదు. ఎందుకోసమనంటే మేము ధర్మం కోసం ఖచ్చితంగా ఎంతవరకైనా పోతాం కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో మనం కేవలం పండగల్లాగానే చేసుకొని అంతవరకే మనం చేసుకుంటాము. తర్వాత మేము ఇక సమాజంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదని చెప్పేసి అని మాట్లాడేటట్లుంటే ఇక హిందూ సమాజంలో చైతన్యం రాకపోతే ఎవరము ఏం చేయలేము. మొన్న మా ఇంటి ముందర కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నపిల్లలకు అందరికీ కూడా 3-4 days నుంచి వాళ్ళు క్రిస్మస్ సందర్భంగా పాటలు పెట్టి మరి ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి 80% మొత్తం హిందువులే ఉన్నారు. నేను వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళ తెలిసిన విషయం ఏంటి అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా క్రిస్టియన్స్ కాదు, అందరూ హిందువులే. అంటే ఈ రకమైనటువంటి ధోరణి, అన్ని మతాలు సమానమే, మాకు అందరూ మా వాళ్లే అన్న ధోరణి ఎప్పుడైతే హిందువులు మార్చుకుంటారో, నాది సనాతన ధర్మం, సనాతన హైందవ ధర్మం మాత్రమే నా ధర్మము, మిగతా ధర్మాలు ఏవి కూడా, మిగతావి ఏవైనా సరే అవి మతాలు మాకు సంబంధం లేదు, మా యొక్క ధర్మం నాకు ముఖ్యం అనుకున్న రోజే ఈ యొక్క దాడులు ఆగుతాయి తప్పితే మనం ఇక్కడ కూర్చొని టీవీ డిబేట్స్ ఎన్ని చేసినా, ఎన్ని వేల డిబేట్లు చేసినా కూడా, లేదంటే ఎన్ని కేసులు మనలాంటి ధర్మ రక్షకుల పైన పెట్టినా సరే ఇవి మాత్రం దాడులు ఆగే పరిస్థితి లేదు. ఇవి చాలా దగ్గర జరుగుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగిన ఈ అంతర్వేదిలో ఉన్నటువంటి రథానికి నిప్పు పెట్టినటువంటి మతస్థిమితం లేని వ్యక్తి పైన వాళ్ళు ఏం చేసిరో మరి, అక్కడ ఉన్నటువంటి భద్రాద్రి రామయ్య యొక్క అక్కడ కొండ మీద ఉన్నటువంటి రాముని యొక్క తలను అంటే ఖండితం చేస్తే కూడా అక్కడ ఉన్నటువంటి పూజారి ఒళ్ళో పెట్టుకొని ఏడ్చిండే తప్పితే అక్కడ మనం ఎక్కడ కూడా మనం దాడులను ఆపగలిగినామా? హిందువులలో చైతన్యం రాని అన్ని రోజులు
మనం సెక్యులర్ అన్న భావాన్ని వదిలిపెట్టి నాకు నా మతమే ముఖ్యము, మనం కూడా అనుకోవాలి ఇప్పటి నుంచి ఖచ్చితంగా, నాకు నా మతమే ముఖ్యం, నాకు నా దేవాలయాలే ముఖ్యం, నేను ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలను నేను రక్షించుకుంటా, నా దేవాలయాల భూములు నాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకోసం అని అంటే ఇంకా ఖిల్జీ ఘోరీ లాంటి వాళ్ళ యొక్క వాళ్ళు కేవలం దాడులు చేసి పోలేదు, వాళ్ళ డిఎన్ఏని ఇక్కడ వదిలిపెట్టి పోయినరు. ఇంకా వాళ్ళ వారసులు ఈ దేశంలో తిరుగుతున్నారన్న సాక్ష్యం కూడా మనకు ఇక్కడ జరుగుతున్నటువంటి దేవాలయాలపైన దాడులు జరుగుతున్న సంఘటనలు చూస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ చెప్తున్నాము, హైందవత్వం అనేది కేవలం మతం కాదండి, ఇది మన యొక్క జీవన విధానము. ఈ జీవన విధానాన్ని మనం ఖచ్చితంగా ఆచరణలోకి తీసుకొచ్చుకోవాలి. ఆచరణలోకి తీసుకొచ్చిన దాన్ని మనం ఖచ్చితంగా స్పందించిన రోజే, ఏ ఒక్క పార్టీ కాదు ఇక్కడ, ఏ ఒక్క సంఘం గురించి నేను మాట్లాడట్లేదు, కేవలం మనం ఈ భారతదేశంలో పుట్టడమే మన యొక్క పూర్వజన్మ సుకృతం ఇది. మరి ఇక్కడ పుట్టినటువంటి మనమందరం కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోకపోతే, సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైనటువంటి దేవాలయాలను మనం కాపాడుకోలేకపోతే మాత్రం చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. మన యొక్క భావితరాలకు మనం ఏ చరిత్రను మనం ఎవ్వరం కూడా మనం సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉండమండి. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం ఇవాళ, దయచేసి మీరు ఎక్కడికో వచ్చి ధర్నాలు చేయమని కాదు మేము చెప్తున్నది, కానీ ఖచ్చితంగా మీ యొక్క దేవాలయాలను, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలను, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కొంచెం గమనించుకోండి. దయచేసి హిందువులందరూ కూడా కళ్ళు తెరిచి నిద్రపోకండి. కళ్ళు తెరిచి మీరు జరిగిన దానిపై స్పందిస్తే తప్పితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దుండగులకు కానీ, లేకపోతే అక్రమ చొరబాటుదారులకు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కుహాన మేధావులకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ సెక్యులర్ రాజకీయ పార్టీలకు అందరికీ కూడా బుద్ధి సిగ్గుశరం రాదు. అప్పుడు వచ్చిన రోజే మన యొక్క హిందువుల పైన దాడులు ఆగుతాయి, అట్లనే దేవాలయాల యొక్క ధ్వంసాలు ఆగుతాయి, వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో అవి మన చేతికి వస్తాయి. యావత్ హిందూ హిమాలయం సమారభ్యాం యావత్ హిందూ సరోవరం అని చెప్పేసి మనం పాడుకుంటాం కదా, పాటలు పాడుకోవడం కాదు, ఖచ్చితంగా బరిలోకి దిగాల్సిందే. ప్రతి ఒక్క హిందువు ప్రశ్నించాల్సిందే. కేసులకు వెనకబడి ఇవాళ ఒక మీటింగ్కి వెళ్తే వాళ్ళు అడుగుతున్నారు, అక్కడ రోహింగ్యాల పైన మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము, మా యొక్క కేసులకు మీరు రక్షణ ఇస్తారా మీరు అని చెప్పేసి అని. కానీ చెప్తున్నది ఏంటంటే, రక్షణ ఎవరు రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. మన పైన మనకు ఎవరో వచ్చి చేస్తారని చెప్పేసి కూర్చున్నందుకే ఎవరో చేస్తారులేండి, ఈ రాజకీయ పార్టీ ఉంది, లేకుంటే సంఘం ఉంది, బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చేస్తారులేండి, వాళ్ళే ఏదో పోయేది, మీరు ఉన్నారు కదా అని చెప్పేసి మాకు ట్విట్టర్ లో కూడా, మాకు సోషల్ మీడియాలో కూడా ట్యాగులు చేసి మరి మీరు ఉన్నారు కదా, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి ఒక్క బొందుగానే నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ. మీరందరూ హిందువుల బొందుగా నిర్ణయించుకోండి మరి మీరందరూ కూడా. ఓకే అండి. కళ్యాణి గారు ఓకే అండి. సుభాష్ గారు, మనం చూసుకున్నట్టయితే మన హిందూ ఆలయాలపై ఇలాంటి దారుణాలు ఘోరాలు జరుగుతున్నాయి మనం చెప్పాలంటే అసలు ఎందుకు సరైన భద్రత మనం ఎందుకు ఇచ్చుకోలేకపోతున్నాం మన ఆలయాలకి? హిందువుగా జీవించాలి, హిందుత్వం గురించి ఆలోచించాలి, హిందుత్వం గురించి పనిచేయాలి. ఇప్పుడు హిందూ లోపల ఏమంటే స్వార్థం అనేది బాగా నిండిపోయింది. తనకి కావాలి, ఎట్లా వస్తుంది ఒక ఆలోచన ఇవ్వాలి. ఎందుకు కొట్లాట అవసరం లేదు, ఫైటింగ్ ఎందుకు అవసరం లేదు. తాను మొక్కుతాడు, ఎల్లమ్మకు, పోషమ్మకు, మల్లన్నకు, దుర్గానికి అందరికి మొక్కుతాడు. సమస్య వస్తే స్పందించాడు. అక్కడ ఏం లాభం వస్తుందని మాత్రమే హిందువు ఆలోచిస్తాడు. అలాంటి పరిస్థితుల వల్ల హిందువులు జీవిస్తుంటే మన పైన దాడులు జరగకపోతే ఏ పని? మనం దాడులు చేస్తారు, తన్నుతారు, గుదుతారు, అన్ని వాళ్ళ కొడతారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏమంటే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. వాళ్ళ గురించి వాళ్ళ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. వాళ్ళని చూస్తే ప్రభుత్వాలు యంత్రాంగం భయపడుతుంది, వాళ్ళ రాజకీయ వ్యవస్థ వల్ల భయపడుతుంది, రాజకీయ నాయకుడు భయపడుతుంది. ఇవాళ హిందూ సంస్థలు అంటే రాజకీయ నాయకులు భయపడుతున్నారా? హిందూ టెంపుల్ అంటే ఏమన్నా ఉద్యమం వస్తే ఏమైనా భయపడుతున్నారా? హిందువులు ఏమైనా విప్లవం వచ్చేటప్పుడు భయపడుతున్నారా? భయపడలేదు. కాబట్టి ప్రతి హిందువు ఇది నా దేశము, నా ధర్మము, ఇది నా మందిరము, ఇది నాదే కదా, నేను దీని గురించి నేను మొక్కుతున్నా కదా, కాబట్టి నేను ఖచ్చితంగా ఇష్యూ చిన్న సమస్య వస్తే నేను ముందుకు వస్తానని ఆలోచన మనతో లేదు. ఎక్కడో గాజులో పొల్ల చిన్న ఇష్యూ అయితే మన దేశంలో అందరూ రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తారు, ర్యాలీలు చేస్తారు, శాంతిరాజు అన్ని చేస్తారు. అదే మన దగ్గర బంగ్లాదేశ్లో మన ఇష్యూ జరిగింది. ఒకరోజు 2 రోజులు మేము హిందూ సంస్థలు చేసినా నోరు మూసుకున్న వాల్సి వచ్చింది. మరి ఇంకెంత పెద్ద సమాజం ఉంది కదా, ఎందుకు మాట్లాడలేక వచ్చింది? ఆ సమాజానికి అవసరం లేదు. నేను తినడానికి ఉన్నదా, నాకు ఆస్తున్నాయా, సంపాదించిందా అనే ఒక దురాలోచనతో, స్వార్థంతో ఇవాళ సమాజంలో జీవిస్తున్న చాలా మంది. కాబట్టి వాళ్ళందరిలో మార్పు రావాలి.
వాళ్ళందరూ నా ధర్మము, నా దేశము, నేను దీని గురించి పనిచేయాలి, నేను ఆలోచించాలి, దీన్ని కాపాడుకోవాలని ఆలోచన రావాలి. వచ్చే తరాలకు బాగుండాలని ఒక ఆలోచన రావాలి. ఆ ఆలోచన అందరిలో వచ్చినప్పుడు మాత్రమే ఈ ధర్మం రక్షించబడుతుంది. అంతవరకు ఏమంటే మాలాంటి వాళ్ళు ఫైటింగ్ చేస్తూ పోవాలి, చివరి చనిపోయినా కానీ మేము చేసే పనిలో మాత్రం మేము చేసి వెళ్ళిపోవాలి. వీళ్ళు మాత్రం ఏమన్నా పక్క బాగా సంతోషంగా చూస్తుంటారు, నవ్వుతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. అలా కావాల్సిన ఎంజాయ్ జీవితం వాళ్ళకి ఎంజాయ్ చేస్తుంది. కానీ ఒక రోజు కూడా మాకు ప్రాబ్లం వస్తే మమ్మల్ని కూడా తన్నుతారు కదా అని ఒక ఆలోచన వాళ్ళకి రావాలి. వాళ్ళ పాకిస్తాన్లో ఇందులో పరిస్థితి ఏముంది, బంగ్లాదేశ్లో ఇందులో పరిస్థితి ఏముంది, జమ్మూ కాశ్మీర్ ఇందులో పరిస్థితి ఏముంది, బెంగాల్ ఇందులో పరిస్థితి ఏముంది, కేరళ ఇందులో పరిస్థితి ఏముంది. రేపు మన పరిస్థితి అట్లా వస్తే ఒక ఫీలింగ్ వీళ్ళు రావాలి కదా, వీళ్ళకి ఆలోచన రావాలి కదా. ఆ రావాలి, అది వస్తుంది. అది వచ్చినప్పుడు వీళ్ళకి కూడా స్పందన వస్తుంది. ఇందులో చైతన్యం వస్తే ప్రభుత్వాలు ఏం చేయలేవు, ఈ యంత్రాంగం ఏం చేయలేదు, ఎవరేం చేయలేరు, అన్ని రక్షించబడతారు. కాబట్టి చైతన్యవంతమైన హిందువుగా జీవించాలి, చైతన్యవంత హిందువు కావాలి. తన హిందూ ధర్మం గురించి తను కష్టపడి పనిచేయాలి, బయటికి రావాలి, ఫైటింగ్ చేయాలి, తనడానికి సిద్ధం ఉండాలి, తను తినడానికి సిద్ధం ఉండాలి. అప్పుడే ధర్మం రక్షించబడతారు. లేదంటే ఇట్లనే మందిరాలను కూలగొడతారు, మందిరాల దగ్గరకు వచ్చి మల విసర్జన చేస్తారు, అమ్మాయిలు ఎత్తుకపోతారు, దాడులు చేస్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు రావాలంటే హిందువులో మార్పు రావాలి, హిందూ వ్యవస్థలో మార్పు రావాలి. అప్పుడే ధర్మం రక్షించబడుతుంది. ఓకే అండి. కళ్యాణి గారు చెప్పండి. మనం చూసుకున్నట్టయితే హిందూ ఆలయాలపైన జరుగుతున్న దాడులు కేవలం అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి మాత్రమే కాకుండా హిందువులను భయపెట్టాలని కూడా చూస్తున్నారు అనుకోవచ్చా? అంటే హిందువులు భయపడే వాళ్ళు కాదు కదండి. హిందువులు అంటే చాలా దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు. హిందువులు అంటే సత్తా ఏంటో ఈ రోజు ఉదయం వాడికి పడిన దెబ్బలకైనా అర్థమై ఉండాలి అవతల వాళ్ళకి. ఎందుకంటే ఈ రోజు ఏం చేశారో పిల్లవాళ్ళందరూ కలిసి మన వాళ్ళందరూ హిందువుల తలకు ధైర్యాన్ని ఒకసారి చాటి చూపించారు. వాడి విషయంలో మాత్రం చాలా కరెక్ట్ గా చేశారు. నిజంగా వాడికి శిక్ష పడాలండి ఇంకా గట్టిగా. హిందువులు ఎప్పుడు పిరికి వాళ్ళు కాదు. ఎవరైనా నువ్వు వస్తే నీకన్నా డబుల్ డోస్ లో మనం బుల్లెట్ ఎంత స్పీడ్ గా వస్తే అంతకన్నా డబుల్ స్పీడ్ లో వస్తాం అనేది చూపించారు ఈ రోజు. ఎవరు భయపడేది లేదండి. హిందువులు ఎప్పటికీ పిరికి వాళ్ళు కాదు. పిరికి వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే కొంతమందిని చైతన్యం తేవడానికి మేమందరం కృషి చేస్తూనే ఉన్నాం. ఆ కృషి చేస్తూనే ఉంటాం, ఎప్పటికైనా చెయ్యాలి కూడా. ఆ హిందువులందరూ కూడా ఏకమైతే ఇంకా ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఓకే అండి. విశాల్ గారు, చెప్పండి. హిందువులమై ఉండి మన గుడులను, మన ఆలయాలను మనమే రక్షించుకోవాలి అని అందరూ చెప్తున్న మాటే. కానీ ఎంతవరకు ఇది సాధ్యమవుతుందంటారు? 100% అమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు ఒక వేరే రిలీజియన్స్ చూసుకోండి, మీరు తీసుకుంటే వాళ్ళ దానికి వాళ్ళ బోర్డు మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మన దానికి ఎండోమెంట్ ఉంది. మన దానికి ఎండోమెంట్ కి ఏదైతే మనం ఏదైతే అమౌంట్ ఇస్తాం మనం, అవన్నీ తీసుకెళ్లి గవర్నమెంట్ కి ఇస్తున్నాం. అదే మన అమౌంట్ ఏదైతే మనం హుండీలు ఇస్తున్నాం, ఆ అమౌంట్ వేద పాఠశాలలకు కానీ, వ్యాయామశాలకు కానీ, దానికి మన హిందూ సంబంధించిన గోశాలకు కానీ, అట్లాంటి వాటికి యూజ్ అయితే మన వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతారు. ఈ రోజు హిందువులు ఎంకాలు ఉన్నారు అంటే మనం వెళ్ళి మన పిల్లలకు కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తున్నాం. ఆ కార్పొరేట్ స్కూళ్ళలో ఎక్కడ కూడా ధర్మం గురించి చెప్పేటోళ్ళు ఉన్నారు, రిలీజియన్స్ గురించి చెప్పేటోళ్ళు ఉన్నారు. ఈ రోజు మాక్సిమం చూస్తే అన్ని మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్కూల్స్. దాంట్లో ఆల్మోస్ట్ గా వాళ్ళ బ్రెయిన్ వాష్ చిన్నప్పటి నుంచే చేసేస్తారు. అంటే సెక్యులరిజం పేరు మీద ఆల్రెడీ ఇన్నేళ్ళు మనం బతికి ఆల్రెడీ అంటే హిందువులకు మొత్తం ఆల్రెడీ చంపేసినారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ మొత్తం చంపేసినారు హిందుత్వాన్ని. ఇప్పుడు వచ్చే ఒక 10 years లో ఇప్పుడైనా కొంచెం మారుతున్నారు హిందువులు. సోషల్ మీడియా వల్ల కానీ, జరుగుతున్న ఇష్యూస్ మీద కానీ, అన్నిటి మీద మారుతున్నారు. కానీ రాబోయే రోజులలో ఇంకా చాలా సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ కేరళ, బెంగాల్, కాశ్మీర్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. హిందువులు అక్కడ ఎవరైనా హిందూ అని చెప్పుకోవడానికి కూడా భయపడే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో మన పక్క నేషనే ఖాళీ హిందూ అని చెప్పినందుకు ఆయనని రోడ్డు మీద చంపేసినారు. నేను మొన్న ఒక లేడీని ఇంట్లో చలిలో మనం స్వెటర్ లేని బయటికి వెళ్ళాం, అట్లాంటి లేడీని, స్వెటర్ వేసుకున్న లేడీని చిల్డ్ వాటర్ ఆమె మీద వేసినారు. అంటే హిందువులు అంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడని కాదు, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో వాళ్ళకు ఆల్మోస్ట్ గా వాళ్ళ జిహాదీ మైండ్ సైట్ అట్లుంటది. హిందువులు అంటే చంపేయాలా, హిందువులు అంటే వాళ్ళ దాంట్లో కూడా ఉంటది. కాఫీర్స్ అంటే నాన్ బిలీవర్స్ ఆఫ్ ఇస్లాం అని ఉంటది. కాఫీర్లను చంపేస్తే వాళ్ళకు జన్నత్ వస్తుంది అంటారు. సో ఆ జన్నత్ ఏదైతే వాళ్ళకు నేర్పిస్తున్నారో మెయిన్ గా వచ్చే వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువుకున్న థింగ్స్ అవి. సో ఆబ్వియస్ గా వాళ్ళు అదే ఫాలో అవుతారు. వాళ్ళు బ్రెయిన్ వాష్ అయ్యే వాళ్ళకు అట్లా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ దాడులు ఆగాలంటే హిందువులు, ప్రతి ఒక్క హిందూ ఈ సెక్యులరిజం లో ఉన్న ఏదైతే సెక్యులరిజం సంబంధించిన దాంట్లో ఉన్నారు కదా, దాంట్లో నుంచి బయటకు వచ్చేసి మనం వెళ్ళేసి వేరే మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. మనం ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎవరిని కన్వర్ట్ చేయొద్దు, ఏం చేయదు. మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్లీ అంతా సెట్ అవుతుంది.
అదే మనం చేయాల్సిన పని. హిందువులని ఈ సెక్యులరిజం నుంచి బయటకు తీసుకురావాలా. ఇంకోటి కొనే ప్రతి ఒక్క థింగ్, ఈ మనం తింటున్న ఫుడ్ లో కూడా ఈ రోజు రిలీజన్ వచ్చింది. ముందు ఫుడ్ అనేది ఫుడ్ లాగా చూస్తుండే, ఈ రోజు ఫుడ్ లో కూడా కంపల్సరీ హలాల్ తీసుకోవాలని అంటున్నారు. హలాల్ ఎందుకండి, నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు కదా. అంటే ఈ హలాల్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఎకనామికల్లీ ముస్లిమ్స్ కి, ఇస్లామిక్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ కి కానీ ఇండైరెక్ట్లీ మనమే ఫండింగ్ ఇస్తున్నాం వాళ్ళని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి. ఇవన్నిటి వల్ల వాళ్ళకు బెయిల్ గానీ జైలు గానీ అన్ని వాళ్ళకు అవుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు 12 మంది ఉంటున్నారు, వాళ్ళ దాంట్లో ఒకరు పోయినా కూడా ఫరక్ పడతలేరు. మన దాంట్లో అట్లా లేరు కదా. హిందుత్వం గురించి కొట్లాడడానికే కొంతమంది ఉంటే మళ్ళీ దాని మీద ఈ కేసులు అని వాళ్ళని భయపెట్టడమే జరుగుతుంది. వాళ్ళ దాంట్లో అట్లా లేదు కదా. వాళ్ళ దాంట్లో ఇంట్లో 10 మందిలో 5 మంది పంచర్ షాప్లు గించర్ షాప్లు అన్ని పెట్టుకొని మనం ముంగట పెట్టుకుంటారు, మన గుడ్ల ముంగట పెట్టుకుంటారు, ఎక్కడన్నా పెట్టుకుంటారు. ఇంకో 5 మంది, ఒకడు దుబాయ్ పోతాడు, ఒకటి లవ్ జిహాద్ పేరు మీద హిందూ అమ్మాయిలను పట్టాస్తాడు, ఒకడు టెర్రరిస్ట్ అవుతాడు, ఏదో ఒకటి అవుతారు. వాళ్ళ దాంట్లో జరుగుతున్న థింగ్సే ఇవి. సో ఇవన్నీ మారాలంటే హిందూ ఫస్ట్ సెక్యులర్ నుంచి బయటికి వచ్చేసి ధర్మం అంటే ఏదో తెలుసుకోవాలా, ధర్మం దేశం గురించి పనిచేయడం స్టార్ట్ చేయాలా. అప్పుడే ఏదన్నా అవుతుంది. ఓకే అండి. ప్రసన్న గారు, మేడం చెప్పండి. ఇలాంటి ఘటనల విషయంలో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది వాళ్ళకి? అసలు శిక్షలు అనేవి ఉన్నాయా ఇలాంటి ఘటనకు సంబంధించి? దీనికి చూడండి, మనల్లా ఎఫ్ఐఆర్ వరకే బాగుంటుంది, చార్జ్ షీట్ నుంచి డైల్యూట్ అయిపోతుంది. విట్నెస్లు ఉండరు, క్రాస్ ఎగ్జామినేషన్ లో ఎవరు రారు, ఆర్గ్యుమెంట్స్ కి భయపడిపోతారు. దీంట్లో ఎవరు వస్తారండి విట్నెస్ కింద చెప్పండి? ముస్లింస్ కి అగెనిస్ట్ గా చెప్పండి, ఎక్కడ వీలైతే చెప్పండి. ఇలాంటి వారి కోసం కొత్త చట్టాలు తీసుకురావాలంటారా? ఉన్న చట్టాలే సరిపోతాయండి, ఉన్న చట్టాలే సరిగ్గా చేస్తే చాలు. అనేది ఉన్న చట్టాల ప్రొసీజర్ ఇంప్లిమెంటేషన్. ఈ కేసు ఇవాళ బుక్ అయింది కదండి, ఈ కేసు సుమారు 10 ఏళ్ళు నడుస్తుంది కోర్టులో. వాడు బతుకుంటాడా చస్తాడా, దాంట్లో కేసు పెట్టినోడు ఎవరు, దీనికి ఆ పెట్టినోడు బతుకుంటాడా, పెట్టబడినోడు బతుకుంటాడా కూడా తెలియదు మనకి. లానే చక్కగా లేనప్పుడు వీడికి ఏ పనిష్మెంట్ వస్తుందని నేనేం చెప్పాలి? ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు జడ్జిమెంటే రాని కేసులు లాగున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి శిక్షలు కూడా పడకపోతే ఇదే ఆసరాగా తీసుకొని ఇంకా కొంతమంది కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి పనులే. ఇప్పుడు వరకు కొన్నేళ్ల నుంచి ధ్వంసం అవుతున్నాయి మన గుళ్ళు. మీరు ఈ రోజు వరకు ఒక ఆర్డర్ ని చూసిండ్రా అండి? ఈ గుడి కూలగొట్టిండ్రు, ఈ గుడి కూలగొట్టినందుకు ముస్లిం అతనికి జడ్జిమెంట్ వచ్చింది, ఇతనికి హ్యాంగ్ చేశారు, లేకపోతే ఇతనికి 7 years పనిష్మెంట్, లేకపోతే లైఫ్ ఇంప్రెషన్. ఏ ముస్లిం కన్నా మీరు చూసిండ్రా? లేదు. చూడనప్పుడు జడ్జిమెంట్ ఎక్కడుంది? లా ఎక్కడుంది? ఉన్న లానే ఇంప్లిమెంట్ చేయనప్పుడు కొత్త లా ఎందుకు చేద్దాము? అసలు ఉన్న లానే సివియర్ ఉంది. అంటే ఎందుకు ఇంప్లిమెంట్ ఎందుకు చేయట్లేరు అంటారు? ఎందుకు వీళ్ళకి శిక్ష పడేలాగా చేయట్లేరు అంటారు? గవర్నమెంట్ అండి, రూలింగ్ గవర్నమెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, స్టేట్ గవర్నమెంట్ అండర్ లో పోలీస్ అండ్ ఆర్డర్ నడుస్తుంది అన్నట్టు. స్టేట్ గవర్నమెంట్ అండర్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు. ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ మేము కాపాడుతున్నాం అన్నమాట, అట్లీస్ట్ మేము కాపాడుతున్నాం, బయటకు వచ్చి ఇది చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ ఒక్కసారిగా కమిషనర్ కి, ఏదైతే లోకల్ కమిషనర్ కి, రై అక్కడ ఎవడన్నా ఎదవనా కొడుకు వస్తే మీరు మాత్రం వదలకండి అని ఎవరినన్నా వాళ్ళ రూలింగ్ పార్టీని పట్టుకోనన్నా, లేకపోతే పోలీస్ అఫీషియల్స్ ని పట్టుకొని మీరు వదలకండి వాళ్ళనన్నా, ఇట్లాంటివి జరగదు. కానీ ఇక్కడ ఏం తెలుసా, వాళ్ళు అరచర్చి పోతారులే, కూర్చొని పోతారులే, వాళ్ళని ఏమనకండి, పట్టించుకోకండి. అంటే మాకు కూడా ఎట్లయిపోయిందంటే కూర్చోంటున్నాం ఎందుకోసం అంటే మాకు కనిపిస్తుంది, అక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏంటంటే ఇది క్లారిటీ లేదు, సబ్జెక్ట్ నిజం బయటికి రాదు. ఇప్పుడు నాకు పోలీసులు చెప్పింది ఏంటంటే, ఇంటరాగేషన్ చేసేటప్పుడు అది వీడియో తీసి మేము ఓపెన్ వీడియో పెడతామండి అన్నారు. పెడతారా వీళ్ళు? వాడు ఏం చెప్తాడో మీకు వినిపిస్తామన్నారు, వీడియోగా అందరికి చూపిస్తామన్నారు. వాడు ఇంటరాగేషన్ ఓపెన్ వీడియో పెడతాము అన్నారు. అంత ధైర్యం చేస్తే అట్లీస్ట్ ఇంప్లిమెంటేషన్ లో 1% అన్నా డెవలప్ అయింది అనుకున్నాం. ఫేర్ ట్రయల్ నడిచిన రోజే బాగుంటది, ఫేర్ ట్రయల్ నడవదు, ఫేర్ ట్రయల్ నడవదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు జైలుకి పోయిండండి, ఇవాళ వాడిని జైలుకి తీసుకొని వెళ్ళిండు, వీడికి బెయిల్ ఎవరు వేస్తారో చూద్దాము. వాడు ఇప్పుడు 3 నెలల తర్వాత బయటకు వస్తాడో లేదో చూద్దాము. వాడికి కోర్టు నుంచి అడ్వకేట్ ని పెడతారా, లేదా వాడి తరఫున ఏ ఒక్క అడ్వకేట్ వచ్చి వకాలత్ వేస్తాడో చూద్దాం. ఇది ఎవరన్నా పట్టించుకునేటోడు ఉన్నాడో? పోనీ ఇవాళ జైలుకి పోయిండు, బాగానే ఉంది. జైలు తర్వాత నెక్స్ట్ వాడు బయటకు వస్తాడు కదా. వాడిని ఒక్కరం పోయి కొట్టాలి అంటే ఇంకే కాదు కదా. ఇంకోటి, పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు
వీళ్ళు కొడతారా అంటారు కానీ కొడతారా అనుకుంటారు, ఒకసారి వదిలితే తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే నిన్న నైట్ వాడిని ఇంకా పోలీసులు వదిలితే వాడి శవం బయటకు వచ్చేదండి. ఓకే, హైందవి రెడ్డి గారు, మరి ఇలాంటి కేసెస్ లో అంటే వాళ్ళకి శిక్ష పడే అవకాశం లేదని కూడా ప్రసన్న గారు చెప్తున్న పరిస్థితి, ఏమంటారు మరి మీరు? ఒక వర్డిక్ట్ ఉందండి, దాదాపు 500 సంవత్సరాలు పట్టింది మన దేశంలో బాబ్రీ మసీదుని కూలగొట్టిందని చెప్పేసి అని. దాదాపు 30-40 ఏండ్లు అయోధ్య రామ్ మందిర్ కేసు విషయంలోనే చూడండి మీరు, మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామండి అదే ఈ దేశంలో మనం న్యాయ వ్యవస్థతోన ఎన్నిసార్లు గొడవ పడ్డామండి మనము. కదా సేవకుల యొక్క ఆత్మలు ఎంత ఘోషించిండొచ్చు ఆ రోజు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా ఈ వర్డిక్ట్ వచ్చింది, ఇవాళ రామ మందిరం నిర్మాణం అయింది. అంటే కారణం ఏంటిది? అక్కడ ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఒక హిందూ దేశంలో ఒక రాముని జన్మస్థానంలో ఉన్నటువంటి ఆయనకు గుడి కట్టాలి అంటేనే ఇన్ని సంవత్సరాలు మనకు న్యాయ వ్యవస్థతో పట్టింది అని అంటే, ఇట్లాంటి చెవటామోటా కేసులను పట్టించుకుంటుంది ఆ న్యాయ వ్యవస్థ. మరి ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే ఇలాంటి దారుణాలు ఇంకా పునరావృతం అవుతూనే ఉంటాయి కదా, మరి వాటిని ఎలా అడ్డుకోగలుగుతాం మనం? ఇప్పుడు న్యాయాలు చట్టాలు ఇలాంటి వాటిలలో న్యాయాలు చట్టాలు ఇలాంటివి ఏవి పనిచేయవు అన్నప్పుడు మనం ఎలా ఎదుర్కొంటాం? మరి ఏం లేదు, మనకంటూ మనము ఇప్పుడు వాళ్ళు ఎట్లయితే వాళ్ళ యొక్క మతమే వాళ్ళు ముఖ్యమని వాళ్ళు అనుకుంటున్నారో, మనం కూడా మన మతం ముఖ్యం అనుకున్న రోజే ఇట్లాంటివి ఆగుతాయని చెప్పేసి అందుకనే అంటున్నది. మనము సెక్యులర్ గా ఉన్నన్ని రోజులు, హిందువు సెక్యులర్ గా ఉన్నన్ని రోజులు ఏ చట్టాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏ సంఘాలు కానీ వాళ్ళని ఏం చేయలేం, మనం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకోసం అంటే వాడిని రేపు బీదర్ నుంచే వచ్చిండో, లేకపోతే ఇక్కడ మా పక్కన ఉన్నటువంటి బాలాపూర్ నుంచే వచ్చినటువంటి వాడిని ఐడెంటిటీ మార్చిండ్రో మాకేం తెలుసు? మీరు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసినప్పుడు మరి అట్లా దాన్ని ఓపెన్ గా చూపించాలి అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా అండి? దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలలో షరియత్ చట్టాలు ఉన్నాయి కదా, ఆ షరియత్ చట్టాలను ఇక్కడ అమలు చేస్తే కానీ ఇట్లాంటివి ఆగవేమో. మరి ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, న్యాయ వ్యవస్థ లోపల ఉన్నటువంటి మనము వాయిదాలు వేసుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులను మనం ఆపకపోతే మాత్రం ఏం చేయలేము. ఇక్కడ బాలాపూర్ ఏరియా నుంచి వచ్చిందో, లేకపోతే వికారాబాద్ లో ఉన్నటువంటి ఆ మధ్య వికారాబాద్ అడవులలో కూడా ఏదో బదర్సాలు నడుపుతున్నారు, ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలు నడిచినాయి అన్నారు. మరి ఆ నుంచే వచ్చిండో, బీదర్ లో ఇంకా ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, మరి వాడు అక్కడి నుంచే వచ్చిండో, ఏదైనా కూడా క్లారిటీ లేదు. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా క్లారిటీ ఇస్తే తప్ప దానిపైన మనకు క్లారిటీ రావాలి అని అంటే మనం ఈ విషయాన్ని ఇక్కడ ఇంతటితో వదలకపోతేనే మనకు ఏదైనా క్లారిటీ వస్తుంది. కానీ ఏ ఒక్క కేసు కూడా ముందరికి పోతలేదు, పోని వరకు కూడా వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓటు బ్యాంకే వాళ్ళకి ముఖ్యం. వాళ్ళ ఓటు బ్యాంకే ముఖ్యం అనుకున్నప్పుడు వాడు ఎందుకోసం అని చెప్పేసి దీని కొరకు అని చెప్పేసి వాడు ఎందుకు కృషి చేస్తారు చెప్పండి? కాబట్టి ఒకటే అండి, దేవాలయాలను ఖచ్చితంగా ఎండోమెంట్ నుంచి ఫ్రీ చేయాలి. సనాతన ధర్మ బోర్డు ఏదైతే ఉందో దాని అండర్లోకి ఈ దేవాలయాలను అన్నిటిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. దేవాలయాల్లో వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది కేవలం హిందూ సమాజానికి మాత్రమే వినియోగించాలి. మొన్న మాతా వైష్ణోదేవి మెడికల్ కాలేజ్ లో జరిగింది కూడా ఇదే. అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి 40 మంది ముస్లింలకు అక్కడ విద్యార్థులకు సీటు వచ్చినందుకు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయ బోర్డు అక్కడ వాళ్ళందరూ కూడా లొల్లి పెడితేనే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కాలేజ్ కూడా గుర్తింపును రద్దు చేసి ఆ పిల్లలను అందరినీ కూడా వాళ్ళ సీట్లని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది కేవలం మీరు చిన్న విషయంగానే చూడొచ్చు. అయ్యో మీరు నీట్ రాసి మీరు ఆల్ ఇండియా ఎగ్జామ్ రాసి వాళ్ళు అక్కడ అడ్మిషన్ పొందినప్పుడు ఎందుకోసం అని చెప్పేసి మీరు ఇట్లాంటి చిల్లరేషాలు వేస్తున్నారని చెప్పేసి చాలా మంది ప్రశ్నించిండ్రు. కానీ అక్కడికి వచ్చేటటువంటి ఆ కాలేజ్ కి పెట్టేటటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయము, హిందుత్వానికి మా భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా అక్కడ జరిగింది. కాబట్టి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా చెప్తున్నాను, ఇక్కడ కూడా మొన్న పహాడ్ షరీఫ్ ఏరియాలో ఎక్కడనో 100 కోట్లతోనో ఒక ముస్లిం రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సగౌరవంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని కూడా ఖచ్చితంగా ఆపాల్సిందే. తిరుపతిలో ముస్లిం యూనివర్సిటీ వస్తుంది, దాన్ని ఆపాల్సిన బాధ్యత మనకే ఉంది. ప్రతి ఒక్కటి కూడా చేయాలి అని అంటే దేవాలయాలను ఎండోమెంట్ బోర్డు నుంచి విముక్తి చేయడం అన్నది ఒకటే మార్గం మనకు. ఓకే అండి, ఓకే. కళ్యాణి గారు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఆపాలంటే శిక్షలు ఏమీ లేవు, అలాంటి వారికి ఎలాంటి శిక్షలు పడవు అంటూ కూడా అటు ప్రసన్న గారు గాని ఇటు హైందవి రెడ్డి గారు కూడా చెప్తున్న పరిస్థితి, మీరేమంటారు? నిజమండి. అంటే
మనం అంటే ఒక విధంగా వాళ్ళకి అలుసైపోయే విధంగా ఉన్నాయి చట్టాల్లో కూడా. చాలా వరకు మనం దాని గురించి కృషి చేయాలి. సనాతన బోర్డు క్రింద అన్ని దేవాలయాలు రావాలి, తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మన కొన్ని పల్లెటూళ్ళలో మనకి గ్రామాల్లో రైతులకి ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అలాగే కొన్ని గోశాలకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలి. ఎక్కడైతే మారుమూల పల్లెటూరులో ఉన్నాయో వాటన్నిటి కూడా గోశాలకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలి. ఇలాంటి గుళ్ళన్నిటిలో కూడా పకడ్బందీగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయాలి. ఇందులోంచి వచ్చిన ఆదాయం ఖచ్చితంగా హిందువులకే ఉపయోగించాలి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవన్నీ తీసుకుని వస్తూనే సనాతన ధర్మ బోర్డులో కరెక్ట్ గా ఖచ్చితమైన శిక్షలు పెట్టి, ఇది మనది మతం కాదు ధర్మం కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి కొంత వాళ్ళకి లోకు అయిపోయారు. వాళ్ళ మతం మత్తులో ఉన్నారు. మనం ధర్మం అంటూ మనం చాలా వరకు ఓపిక పడుతున్నాం. మనం ధర్మాన్ని ఆచరిస్తాం. సో మనం మత కల్లోలాలు మనం చెయ్యం. వాళ్ళు చేయడానికే ఇలాంటివన్నీ ప్రేరేపించడానికి ఇట్లాంటి పన్నాగాలు పన్నుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా ఉంది, ఈ ఎన్నికలు వస్తాయి, ఏదో విధంగా రెచ్చగొడదాం, వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఒక రాయి వేద్దాం అని ప్లాన్ అండి. ఇదంతా ప్రీ ప్లాన్, పక్కాగా ప్రీ ప్లాన్. కానీ భయం లేకపోవడం వల్లే కదండి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడితే ఇలాంటి ఘటనలు చేయడానికి వాళ్ళు భయపడతారు. ఎవరు చేయాలి? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గాని ఇంతవరకు ఈ సంఘటన అసలు కనీసం స్పందించారా చెప్పండి? ఆయన స్పందించడం లేదు. ఎందుకండి? ఏమండి ఇదే ఇంకొక దగ్గర జరిగితే ఈ పాటికి అతను ఊరుకుంటాడా? ఎంత పెద్ద గోల అయిపోయేది. ఎందుకు మాట్లాడతలేడు ఆయన? ఏం రేవంత్ రెడ్డికి బాధ్యత లేదా? ఏం బాధ్యత లేదా? హిందువులంటే ఎండోమెంట్ మినిస్టర్ అట్లీస్ట్ ఒక మాట మాట్లాడట్లేదు. మహిళ ఎందుకు కూడా ఇంత ఘోరమా? హిందువులంటే వీళ్ళకి ఇంత చులకన? హిందూ దేవతలంటే దేవాలయాలంటే ఇంత చులకన? ఈ వెధవ చేసిన పని మామూలు పని అండి. ఈ రోజు అది ఎంత దరిద్రమైన పని చేశాడంటే వాడికి ముక్కు చెవులు కోసి పట్టాలి. అసలు వాడికి అట్లా ఊరుకుంటారా? అట్లా వాడికి ఇంత ఘోరంగా ఉన్న చట్టాలు కూడా ఈ కేసుకు సంబంధించి సపోర్ట్ చేయమంటున్నారు. మరి అలాగే అంటే ఈ చట్టాలను ఇంకా కఠినంగా చేస్తే ఏమైనా లాభం ఉంటుందంటారా? మరి ఎలా అంటారా? ఖచ్చితంగా చేయాలండి, ఖచ్చితంగా చేయాలి. చట్టాలన్నిటి కఠినతరం చేయాలి. ఈ చట్టాలన్నిటి కూడా కఠినతరం చేయాలి. హిందువుల జోలికి వస్తే భయపడేటట్టు చేయాలి. ఒక్కడికి శిక్ష పడితే ప్రతి ఒక్కడు భయపడతాడు, తోక ముడుచుకొని మళ్ళీ పక్కకి వెళ్తారు. వీళ్ళందరికీ ఏంటంటే ఏం కాదులే, ఏం చేసినా సరే కొంతసేపు అరుస్తారు, గట్టిగా ధర్నాలు చేస్తారు, ఏదో కొడతాను, తింటే 4 దెబ్బలు తింటాం, వాడు అలుసు, అదే 4 దెబ్బలు తింటామని అలుసు, అంతే. ఏమిటండి ఈ పద్ధతి? ఇదేనా పద్ధతి? ఇంత ఘోరమైన చర్య చేస్తాడండి. ఇప్పుడు నేను వెళ్తున్నా అక్కడ గుడి దగ్గరికి, నేను చెప్తున్నా అండి, ఇప్పటిదాకా నాకు హెల్త్ బాగాలేదు, ఆల్రెడీ ఒక యాగంలో ఉన్నాం కాబట్టి లేట్ అయింది. కానీ నేను వీడియో రిలీజ్ చేసాం, మేమందరం ఫైట్ చేస్తాం, సోషల్ మీడియాలో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. కానీ ఎందుకండి ఏం చేసినా సరే ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు? ప్రభుత్వం చట్టాలు ఎందుకు గట్టిగా చేయట్లేదు? హిందువుల జోలికి రావాలంటే భయపడేటట్టు ఎందుకు లేవు? ఇవన్నీ మారాలి అంటే హిందువులకంటూ ఒక ప్రత్యేకమైన ఒక హిందుత్వానికి పట్టుకొమ్మ లాంటి ఒక చట్టాలు తీసుకురావాలి. సనాతన ధర్మ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కావాలి. గోమాతకు రక్షణ కావాలి. ఇవన్నీ చేయాలి. చాలా లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులన్నీ కూర్చొని పరిష్కరించుకోవాలి. ఇవన్నీ కూడా మాకు పెట్టేసి మాకు గొడవలు పెడతాం తప్ప వీళ్ళు ఏ విధంగా వాళ్ళు తప్పించుకుని పబ్బం గడుపుకుంటున్నారండి. కన్ఫర్మ్ గా చెప్తున్నా, ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన విషయాలు స్పందించడం లేదు. ఈ రోజు అమ్మవారంటే అతనికి భక్తి లేదా? కనీసం ఇంత పెద్ద ఇష్యూ జరిగితే కనీసం వెళ్ళి ఒకసారి చూడాలి కదా, ఏం జరిగింది, ఏమైందని కనీసం కనుక్కోవాలిగా. ఒక చిన్న మాట అయినా, ఆవిడైనా లేడీ ఉంది కదా, ఆవిడ మహాతల్లి ఉన్నారు కదా, ఆవిడైనా మాట్లాడాలి కదా. కొండా సురేఖ్ గారు ఏం చేస్తున్నారు? ఆవిడ కూడా మాట్లాడట్లేదే. కనీసం ఎవరు మాట్లాడరా? అంటే మేమంతా అంత అలుసా మీకు? ఈ హిందువులు ఓట్లు వేసుకుంటే గెలవలేదా మీరు? కనీసం హిందువులు ఓట్లు అసలు పడకుండానే మీరు గెలిచారా? కాంగ్రెస్ లో హిందువులు లేరా? మీకు గెలవట్లేదు, వాళ్ళందరూ ఓట్లు వేయలేదా మీకు? ఇదేనా మీరు ఇచ్చే మాకు మర్యాద? హిందువులు అంటే దేవీ దేవతలకు ఇచ్చే మర్యాద ఇదేనా? ఖచ్చితంగా చెప్తున్నామండి, ఖచ్చితంగా మళ్ళొకసారి ఈ ప్రభుత్వం రాదు. రాసి పెట్టుకోండి ఈరోజు చెప్తున్నాం. ఇలా హిందువుల్ని ఇట్లా ఇది చేస్తుంటే ఒక మాట మాట్లాడిన ప్రభుత్వాన్ని ఎవరు గెలిపించడానికి ప్రయత్నం చేయరు. ఎవరు కూడా ఇక ముందు కాంగ్రెస్ లో హిందువులు సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. హిందువులందరూ ఏకం కండి. మీరందరూ ఇలా ఉండబట్టి మనందరం ఇట్లా ఎవరో ఇదని చెప్పి ఎవరు పట్టి వేరే వాళ్ళు చేస్తారులే, వేరే నీ ఇంట్లోకి వచ్చి జ్వరపడేదాకా చూస్తూ ఉంటావా? నువ్వు నీ ఇంట్లోకి వచ్చి జ్వరపడేదాకా కళ్ళు మూసుకొని కూర్చుంటావా? ఎందుకు రావు? నువ్వు హిందువు కాదా? నువ్వు హిందూగా పుట్టలేదా? హిందూగా జీవించట్లేదా? హిందూగానే పోతున్నావు, హిందూగానే ఉంటున్నావు. నీకు సిగ్గు లేదా? నువ్వు అన్నం తినట్లేదా? గడ్డి తింటున్నావా? హిందువా? సిగ్గు లేని పక్కోడు చేస్తాడులే, నేను చూస్తాలే, చేయి కొడతాను, లేకపోతే ఒక షేర్ చేస్తానంటావా? మండిపోతుంది వీళ్ళని చూస్తే, మామూలుగా కాదు. వీళ్ళకందరికీ బుద్ధి రావాలంటే గట్టిగా ఉండాలండి చట్టాలు. గట్టి చట్టాలు వచ్చే వరకు ఒక పోరాటం స్టార్ట్ చేయాలి మొత్తం అందరూ కలిసి. ఇదైతే క్లియర్. ఓకే అండి. విశాల్ గారు
అమ్మా చెప్పండి అమ్మా. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు అటు కళ్యాణి గారు, ఇటు ప్రసన్న గారు, అలాగే హైందవి రెడ్డి గారు కూడా అంటే చట్టాలకు సంబంధించి చట్టాలు ఇలాంటి వారికి పనిచేయవు అని చెప్తున్న పరిస్థితి, మీరేమంటారు? లేదు, చట్టాలు అయితే ఆల్రెడీ ప్రసన్న మేడం చెప్పినట్టు, అడ్వకేట్ ప్రసన్న మేడం చెప్పారు కదా, చట్టాలు అయితే గట్టిగానే ఉన్నాయమ్మా. కాకపోతే ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్ అనేటివి జరుగుతలేవు. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ కేసు అయింది దీంట్లో హార్డ్లీ వానికి ఒక 1 month or 2 months లో బెయిల్ వచ్చేసరి వాళ్ళకి ఎట్లయిపోతుందంటే జైలు పోతాం, జైలు బెయిల్ అవన్నీ కామన్ అయిపోతున్నాయి వాళ్ళ దాంట్లో. సో అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ దీని మీద చేస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ధైర్యం వస్తుంది, అరే కుజ్బినే అవుతా, అరే కుజ్బినే అవుతా, బెయిల్ జైలు బెయిల్ జైలు బెయిల్ అంతవరకు అవుతుంది. ఏదైనా గట్టి శిక్ష పడేంత వరకు అయితే లైఫ్ వేయాలా, లేదు అంటే ఒకరిని గురేసేయండి, లేదు అవన్నీ కాదు అంటే పబ్లిక్ లో వదిలేసేయండి, ఒక హిందూ బస్తీలో వదిలేసేయండి. మాకు తెలుసు ఎట్లా చేయాలా వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి మెంటాలిటీలు ఉన్నారు అంటే వాళ్ళు ఏదైతే బుక్ చదువుతారో ఆ బుక్ సంబంధించిన లాసే వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు షరియా లా ఏదైతే ఉంటుంది కదా, షరియా లా రోడ్ మీద చంపేస్తారు. మళ్ళీ అట్లాంటి లా మళ్ళీ తీసుకోదాం, ఇట్లాంటి వాళ్ళకు అట్లాంటి లా సెట్ అవుతారు అంటే మా బస్తీలో రోజులండి మళ్ళీ మేము కూడా చూపిస్తాం ఎట్లా చేయాలో. మళ్ళీ మాకు కూడా చేతనవుతుంది. కాకపోతే చట్టానికి గౌరవిస్తాం, మేము చట్టానికి చేతిలో తీసుకోవద్దనే గమనుంటున్నాం. ఏ రోజు అయితే హిందువులు పిచ్చోలు అవ్వడం స్టార్ట్ అయినారు అనుకోండి, చట్టాలు చుట్టాలు అన్ని మర్చిపోతారు. దేవుళ్ళ జోలికి గాని, హిందువుల జోలికి గాని, హిందూ మహిళల జోలికి గాని దేనికి వచ్చినా కూడా ఇక 1992, 2002 అన్ని గుర్తొస్తాయి. మళ్ళీ అట్లాంటి రోజులు వస్తాయి. మళ్ళీ అట్లాంటి రోజు గవర్నమెంట్ అगर తెచ్చుకోవాలనుకుంటే ఇక ఇట్లనే కానిద్దాం, లేదు అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ గట్టిగా తీసుకోవాలా. వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా, వాళ్ళ వెనకాల ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి కూడా తీసుకోవాలా. దీని వెనకాల వీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బెయిల్ ఇస్తారు, బెయిల్ షూరిటీ ఎవరైతే పెట్టడానికి వస్తారు కదా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలా. ఎందుకు అంటే ఇప్పుడు వీడు చేసింది హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు, వీనికి సపోర్ట్ చేసినోడు కూడా వాడే అవుతాడు కదా ఎట్లాగో. ఇప్పుడు మనకి ఎవరైతే వకాలత్ ఇస్తారు, ఎవరైతే బెయిల్ ఇస్తారు, ఎవరైతే వీరి వెనకాల ఆర్గనైజేషన్ నడిపిస్తారు వాళ్ళందరూ కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసు చేయాలి. లేదు అంటే మనం బయటికి రానియద్దు. వాడు అగర్ బయటికి వచ్చిండు ఇట్లనే అగర్ కంటిన్యూ అయితే ఇంకా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే 100% హైదరాబాద్ లో అవుతాయి. మనం చూసుకుంటున్నాం 2012 కంటే ముందు చాలా కమ్యూనల్ ఇష్యూస్ అయినాయి. 2012 నుంచి కొద్దిగా తగ్గినాయి, అయినా కూడా జరిగినాయి, కాకపోతే కొద్దిగా తగ్గినాయి. ఇప్పుడు మళ్ళా రీసెంట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంటిన్యూస్లీ గుళ్ళ మీద అటాక్ జరుగుతున్నాయి. సంగారెడ్డి కానివ్వండి, ముత్యాలమ్మ టెంపుల్ కానివ్వండి, ఇక్కడ మన రాంపల్లిలో కానివ్వండి, ఇప్పుడు ఈ అమ్మవారి టెంపుల్ కానివ్వండి, ప్రతి దగ్గర హిందూ టెంపుల్స్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా అసలు గవర్నమెంట్ ఎందుకు అంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటలేరు? మనం రాత్రి టైంలో చూస్తుంటే పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఏదో చెప్పాల్సింది లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు 100% చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఏదైతే ఉంది కదా, ఎవరైతే దొరుకుతారో ఇట్లాంటి వాటి మీద వాళ్ళ మీద స్ట్రిక్ట్ ఏదైనా చేస్తే ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు నార్మల్ గా ఏదో జైలు బెయిల్ అంటే దాంతోని కాదు. లేదు అంటే హిందువుల మధ్యలో వదిలేసేయండి, హిందువులు ఏదైతే న్యాయం చేయాలనుకుంటారో అమ్మవారి గురించి వాళ్ళు చేస్తారు. మా దగ్గర ఒక చేతిలో అగర్ హిందువుల చేతిలో ఒక దాంట్లో పెన్ను ఉంటే అమ్మవారి చేతిలో కత్తి కూడా ఉంది. అది కూడా అందరు తెలుసుకోవాల్సిన రోజు ఉంది. సరస్వతి అమ్మవారు ఏదైతే ఒక రూపం ఉందో కాళికా మాత కూడా ఒక రూపం మా దగ్గర ఉంది. మేము ఆ సరస్వతి మాతను కూడా మొక్కుతాం, కాళికా మాతను కూడా మొక్కుతాం. కాకపోతే ఏ టైంలో ఏ అవతారం ఎవరు ఎత్తాలా అనేది మళ్ళీ గవర్నమెంట్ అగర్ చూడాలనుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకే అండి, హైందవి రెడ్డి గారు చెప్పండి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అందుకే ఇలాంటి వారు ఆగడాలు ఇంకా సాగుతున్నాయి అంటూ కూడా అటు కళ్యాణి గారు కూడా చెప్తున్న పరిస్థితి, మరి మీరేమంటారు? కళ్ళ ముందు కనిపిస్తుంది, ఎందుకు పట్టించుకుంటలేరన్న ప్రశ్న మాది. యాక్చువల్ గా కుల్లం చెప్పిండు, కాంగ్రెస్ హై తో ముస్లిం హై తో కాంగ్రెస్ హై అన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అన్నది 100% ఇక్కడనే కనిపించింది మనకు. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలలో కూడా అంత చెప్పినా కూడా మన హిందువులం పోయి మనము ఎవరిని గెలిపించిందో కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సో కాల్డ్ ఆల్ ఇన్ ది ఏఐఎంఐఎం ఎవరైతే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారో వీళ్ళిద్దరు చేసినటువంటి ఘోరాలు అయితే అన్ని ఇన్ని కావండి. అసలు
మీరు బైన్సా విషయం తీసుకోండి. బైన్సాలో ఇదే సంక్రాంతి టైంలో ఇండ్లకు సకినాలు చేసుకుంటుంటే ఇండ్లకు పోయి ఉచ్చలు పోసి మరీ ఇళ్లను తగలబెట్టినటువంటి సిచ్యువేషన్ ఉన్నది అక్కడ. కానీ అక్కడ హిందువులు ఐక్యత అయిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏంటంటే అక్కడ మొత్తం మారిపోయింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలలో కూడా ఎవరిని ఎక్కువ ఎన్నుకున్నారో ఒక్కసారి మీరు తెప్పించుకొని చూడండి రిపోర్ట్స్ ని. హిందువులు ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఉంటది అన్నది బైన్సాను చూసి మనం నేర్చుకోవాలి. హిందువుల యొక్క ఐక్యత విషయంలో మనము హిందువులు ఇప్పటికైనా కూడా అందరూ సంఘటితం అవుతున్నారు. మీరు ఒకసారి సోషల్ మీడియాలో వెళ్ళి చూడండి ఎంత మంచి మంచి కంటెంట్లను క్రియేట్ చేస్తున్నారంటే కంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా మన యొక్క యూత్ అంతా ఇప్పుడు జెన్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టాలని చెప్పేసి ఒకవైపు సోకాల్డ్ రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే హిందూ హింసకే అని చెప్పేసి మాట్లాడింది కదా ఆయన. అంత మాట అన్నా కూడా ఇవాళటి వరకు కూడా ఆయన ఈ దేశంలో ఫ్రీగా తిరగగలుగుతున్నాడంటే కారణం ఎవరు? మనం కాదా? మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈయన నిన్నమన్న ఏమన్నాడండి, హిజాబ్ ఉన్న మహిళ ఇవాళ దేశానికి ప్రధానమంత్రి అవుతుందంట. మరి అది పక్కకు పెట్టండి, కనీసం మీ యొక్క పార్టీ ప్రెసిడెంట్ చేయండి చూద్దాం. అసలుకి మహిళల పైన మీకు గౌరవం ఉంటే మరి హిజాబ్ మహిళ భారతదేశం సెక్యులర్ కంట్రీ కాబట్టి సెక్యులర్ కంట్రీలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. కానీ మీరు మీ యొక్క పార్టీకి ముందు అధ్యక్షురాలు చేయండి. ముందు మరి మీరు చేసిన తర్వాత దాని గురించి మాట్లాడితే బాగుంటది. మరి అభివృద్ధి అంటారు, పాత బస్తీలో అభివృద్ధి గురించి మాట్లాడతారు వీళ్ళు. కానీ ఇయ్యాలటి వరకు కూడా గంగా జమున తెహజీబ్ అన్నటువంటి వీళ్ళు ఎప్పుడైతే ఆ తెహజీబ్ అనే మధ్యలో గంగా హిందువే, గంగా మాత, జమునా మాత అంటే మనము జమునా మాతను మనం పూజించుకుంటాం. అట్లాంటి రెండు నదులను కలిపేసి తెహజీబ్ అని చెప్పేసి ఒకటి పేరు పెట్టేసేసి వీళ్ళు మన మధ్యలో ఇంకో విషయం చెప్తాను. మన లోపల మతం గురించి కాదు, కులాలలో చిచ్చు పెట్టడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేయించింది. ఈ యొక్క గణన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం అందరం ఆలోచించుకోవాలి. మొన్న ఎక్కడనో చూసినాను, మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి అభివృద్ధి పనులు చేస్తున్నారు. అభివృద్ధి పనులలో భాగంగా ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఏమంటాడంటే, మా యొక్క ఈ అడవి జాతరకు తర్వాత హిందుత్వవాదులకు, హిందూ సమాజానికి మనువాదానికి ఏమాత్రం సంబంధం లేదు అని అంటే, మనువాదం అన్న విషయం ఎందుకు వచ్చింది అక్కడ? సోకాల్డ్ ఈ యొక్క కుట్రలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క హిందువు కూడా. 100% మంది అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హిందువులే ఉంటారు, సమ్మక్క సారక్క జాతరకు పోయే వాళ్ళందరూ కూడా. మరి అలాంటప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు హిందువులు వేరా? ఆదివాసీలను కూడా ఇక్కడ విభజించడానికి అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రతి నిమిషం ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలని చెప్పేసి చెప్తున్నది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేవలము కులాల మధ్యలో చిచ్చు పెట్టాలి, మాట్లాడుతున్నారు తప్పే. హైందవిరెడ్డి గారు, మనం చూసుకున్నట్టయితే ఓకే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఓకే మరి హిందువులు పట్టించుకునేలాగా ఎందుకు చేయట్లేరు అంటే ఘటన జరిగినప్పుడు రియాక్ట్ అవుతున్నారు, ఆ తర్వాత సైలెంట్ అయిపోతున్నారు, మళ్ళీ ఘటన జరిగినప్పుడు రియాక్ట్ అవుతున్నారు. అంతే తప్ప ఈ ఘటన జరిగింది అని దాన్ని కంటిన్యూస్ గా దాన్ని ఎందుకు కంటిన్యూ చేయట్లేరు? హిందువులంటే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారండి హిందువులందరూ కూడా. నేను మొన్న అదేంటి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర మనం నిరుద్యోగుల యొక్క ధర్నా జరిగింది. ఆ ధర్నా విషయంలో బీజేపీ పార్టీలు ధర్నా చేస్తున్నప్పుడు మిగతా పార్టీల వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఇంటరప్ట్ చేయడానికి ట్రై చేసారు అక్కడ. అంటే మీకు కేవలం ఇక్కడ రాజకీయాలు మాత్రమే కావాలి, అక్కడ మేము వేసినామా, ఓటేసినామా, మాకు ఫ్రీబీస్ వచ్చినాయా, మాకు నెలకు పింఛన్ వస్తుందా, లేకపోతే మాకు రైతు బంధు పడిందా, రైతు బీమా పడిందా, లేదంటే మాకు 5 రూపాయల సన్న బియ్యం వచ్చినాయా, ఇదే ధోరణిలో హిందువులను పెడుతున్నారు. కాబట్టే ఈ యొక్క మైండ్ సెట్ ను ఏదైతే వీళ్ళు సోకాల్డ్ ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఇది పెడుతున్నటువంటి ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అందరం కూడా గమనించుకోవాలని చెప్పేసి హిందువులను మేము కోరుకుంటున్నాము. ఇక్కడ హిందువులు ఐక్యంగా లేకపోవడానికి కారణం కూడా ఇదే. మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క అనైక్యతనే వాళ్ళ యొక్క బలంగా చేసుకుంటున్నారు. విభజించి పాలించినటువంటి 200 ఏళ్ళు ఆంగ్లేయులు మనల్ని విభజించి పాలించిండ్రు అని అంటే మన లోపల ఎంత అనైక్యతను వాళ్ళు సృష్టించిపోయిండ్రో ఆ దాన్నే మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్నది నా యొక్క ఉద్దేశం ఇక్కడ. కాబట్టి మనమందరం కూడా గడప లోపలనే కూడా గడప దాటితే హిందువులము అన్న భావన మనం ఖచ్చితంగా తీసుకురావాలి. మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, ఆ ప్రయత్నం దిశగానే పోతున్నాం. కాబట్టి ఇవాళ మన యొక్క 100వ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా పంచ పరివర్తన పేరుతోన ప్రతి ఒక్క ఇంటిని మనం స్పృశిస్తున్నాము, ప్రతి ఒక్క ఇంటికి పోతున్నాం. మనము మన యొక్క సనాతన సాంప్రదాయం గురించి మనం అందరికీ చెప్తున్నాం. కాబట్టి ఈ యొక్క
మీరు ఒకవేళ హిందువుల ఐక్యతను మీరు చూడాలి అనుకుంటే మాత్రం తట్టుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలలో లేవు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాము, హిందువులు మేలుకున్నారంటే మాత్రం మాకు గల్లీలు సరిపోవు, ఢిల్లీలు సరిపోవు, మా యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఎంతవరకైనా పోగలుగుతాం. మేము వస్తారు ఖచ్చితంగా. ఒక్క పిలుపుని ఇవ్వడమే ఆలస్యం. వేల మంది రెడీగా ఉన్నారు రావడానికి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇంకా సెక్యులరిజం అనే భావనతో, ఇంకోటి ఏంటంటే మన లోపల ఉన్నటువంటి మేజర్ ఇష్యూ అభద్రత. మనకు కేవలం సంపాదననే ముఖ్యం. నా కుటుంబం మంచిగా ఉంటే చాలు, నేను బాగుంటే చాలు, మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, అంతవరకే ఆలోచిస్తున్నటువంటి ధోరణి ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా మార్పు జరుగుతుంది. ఆ జరిగేటటువంటి మార్పు ఏదైతే ఉందో ఇంకా పెద్ద ఎత్తున జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క దాడులు ఖచ్చితంగా ఆగుతాయి. ఆగిన రోజు ఎవరికి ఏ విధమైనటువంటి శిక్షలు పడతాయో అందరూ కూడా చూస్తారు. ఓకే అండి. విశాల్ గారు, హిందువులు ఐక్యంగా ఉండి ఈ సంఘటనకు సంబంధించి పోరాడితే ప్రభుత్వం తరపు నుంచి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఈ ప్రభుత్వం అయితే చేసేలాగా లేదు. ఎందుకంటే అక్కడ నిజంగా ప్రభుత్వం ఏమైనా చేసేది ఉంటే ఇన్ని గుడిల మీద దాడి జరిగింది, ఒక్క గుడి మీద దాడి జరిగినప్పుడే కొంచెం స్ట్రాంగ్లీ ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఇన్ని దాడి జరగకపోతుండే. గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే ఇన్ని గానం కంటిన్యూస్లీ అయిపోతూ వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు అక్కడ కౌంట్ చేసుకుంటూ పోతే ఎన్నో గుళ్ళ మీద దాడులు జరిగినాయి. సో ఇది 100% గవర్నమెంట్ ఫెయిల్యూరే. గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్లనే జరుగుతుంది. ఇప్పుడు ఎండోమెంట్ బోర్డు పెట్టినారు. ఎండోమెంట్ బోర్డు పెట్టినందుకు ఇప్పుడు వచ్చే అమౌంట్ మొత్తం ఎండోమెంట్ తీసుకుంటుంది, అంటే గవర్నమెంట్ తీసుకుంటుంది. సో గవర్నమెంట్ 100% రెస్పాన్సిబిలిటీ ఆ టెంపుల్ అని కాపాడడం. సో గవర్నమెంట్ ఇక్కడ కాపాడలేకపోతుందంటే గవర్నమెంట్ 100% ఫెయిల్యూర్ అయింది. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు చాలా దాడులు జరిగినాయి. ఇప్పుడు దీనికి పరిష్కారం రావాలంటే గవర్నమెంట్ అయినా యాక్షన్ తీసుకోవాలా, లేదు అంటే హిందువులుగా పిచ్చోళ్ళడం స్టార్ట్ అవుతారు. అప్పుడు ఆటోమేటిక్ గా యాక్షన్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా దానికి హిందువులే జస్టిస్ తెచ్చుకుంటారు. అట్లాంటి రోజులు కూడా వస్తాయి అగ్గర్ గవర్నమెంట్ కరెక్ట్ యాక్షన్ తీసుకోకపోతే. ఇక్కడ ఒక చిన్న విషయం నేను యాడ్ చేస్తాను. ఎండోమెంట్ ఏదైతే వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థలో కేవలం హిందువులు మాత్రమే పనిచేస్తున్నారా? ఒకసారి మనం స్టాటిస్టిక్స్ చూస్తే తెలుస్తుంది అనమాట. ఎందుకోసం అంటే తిరుమల తిరుపతిలో జరిగినటువంటి లడ్డు విషయంలో కానివ్వండి, లేదంటే రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ పైన కూడా చూస్తే మనకు ఎండోమెంట్ లో అన్యమతస్తులు కూడా ఉంటున్నారు. కాబట్టి ఎండోమెంట్ లో ఉన్నటువంటి అన్యమతస్తులు ఎవరైతే, ఇప్పుడు ఎండోమెంట్ కేవలం దేవాలయాల కోసమే ఉన్నప్పుడు కేవలం హిందువులను మాత్రమే అందులో రిక్రూట్ చేయాలి. కానీ ఈ రిక్రూట్మెంట్ అలా జరగట్లేదు. ఇది మొత్తం కంప్లీట్ గా కూడా ఎండోమెంట్ అనేది ఒక గవర్నమెంట్ వ్యవస్థ. కాబట్టి అందులో ఎవరైనా ఏ మతం వాళ్ళైనా వచ్చి పనిచేయచ్చు అన్నప్పుడు వానికి ఆ మతంలో వాడి యొక్క మతం విలువ తెలుస్తుంది. కానీ మన సనాతన ధర్మం గురించి వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి? కాబట్టి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఓకే అండి. విశాల్ గారు, ఇప్పుడు ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ అంటారు. సో సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు అందరికీ సేమ్ చూడాలి కదా. సో హిందువులకు ఓన్లీ ఒక బోర్డు సపరేట్ గా ఎండోమెంట్ పెట్టేసి వేరే వాళ్ళకు మీరు చూసుకోండి అంటే అది ఎక్కడ సెక్యులరిజం? సెక్యులరిజం అంటే అందరినీ సేమ్ చూడాలా, లేదు అంటే ఇక ఎవరికి ఏ బోర్డు వద్దు ఏదొద్దు ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మా టెంపుల్లకు రక్షించుకోవాల్సిన బాధ్యత మాది, మేము చేసుకోగలుగుతాం. మాకు సత్తా ఉంది, హిందువులలో సత్తా ఉంది. ఇప్పుడు ఎండోమెంట్ మీదనే అక్కడ మేము ఆలోచించి ఉంటే ఈ రోజు 1992లో అయోధ్యలో ఇన్సిడెంట్ జరగకపోతుండే. ఇప్పుడు రీసెంట్ 24లో మనం గుడి కూడా కట్టకపోతుండే అక్కడ ఖాళీ ఎండోమెంట్ మీద ఉంటే. హిందువులు ఒక్కటైనరు, హిందువులు గట్టిగా కొట్లాడినారు, హిందువులు ఒక్కటైనరు అనే ఈ రోజు అయోధ్యలో కూడా రామ మందిర్ అయింది. సేమ్ అట్లనే మన తెలంగాణలో కూడా రీసెంట్లీ మన వేములవాడలో కూడా ఒక ఇష్యూ జరిగింది. సేమ్ ఇట్లనే మన గుడి లోపల ఎవరిదో ఒక బొంద తెచ్చి పెట్టినారు. ఆ బొంద ఇన్నేళ్ళు అందరు వచ్చిరు, అందరు చూసుకుంటూ పోయినారు. కాకపోతే రీసెంట్లీ ఆ ఫైట్ అనేది హిందువులు అందరూ ఒక్కటైనందుకు ఆ బొంద ఏదైతే ఉందో అది తీసేసింది. ఇప్పుడు సేమ్ అట్లనే హిందువులందరూ హిందువులందరూ ఒక్కటేసి ఈ ఎండోమెంట్ బోర్డు జరిగిపోయి హిందువుల ఏదైతే ప్రాపర్టీ ఉంది అది హిందువులే కాపాడుకోవాలా, హిందువుల గుడిలని గోశాలని హిందూ మహిళలని అందరి మేము చూసుకుంటాం అని మా మీద వదిలేస్తే 100% హిందూ దేవాలయాలన్నీ కానీ, హిందూ గోశాలలు కానీ, హిందూ ఆవులు కానీ అన్ని కూడా సేవ్ అవుతాయి. ఈ రోజు హిందూ అమ్మాయిలని లవ్ జిహాద్ పేరు మీద ఎంతో మంది అమ్మాయిలను కన్వర్ట్ చేస్తారు. వీటి మీద కూడా రీసెంట్లీ ఒక చెంగునూరు బాబాని ఒక ఆయన పట్టుకున్నారు. 500 కోట్లు ఆయనకు వచ్చినాయి జస్ట్ కన్వర్షన్ గురించి. సో అట్లా ప్రతి దగ్గర గుడ్లను కానివ్వండి, గోశాలలు కానివ్వండి, హిందూ స్త్రీలను కానివ్వండి అందరినీ టార్గెట్ చేస్తుంది ఒక జిహాదీ మైండ్ సెట్. సో ఈ జిహాదీ మైండ్ సెట్ ఏం చేయాలంటే ఈ ఎండోమెంట్ అనేది పోవాలా. హిందువుల గురించి, హిందుత్వం గురించి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక సైనికుడు లాగా ప్రతి ఒక్కరు వస్తే
మీరు పోయి కొట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిదీ ఎవరైతే జిహాదీ ఉన్నారో వాళ్ళ దగ్గర కొనడం బైకాట్ చేయండి, ప్రతిదీ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. వాళ్ళని మీరు ఎకనామికల్లీ మనం హలాల్ థింగ్స్ తీసుకుంటున్నాం, వాళ్ళని ఎకనామికల్లీ మనం స్ట్రాంగ్ చేస్తున్నాం. ఈ రోజు వాళ్ళ దగ్గర కొనడం ఆపేయండి, అంతా సెట్ అయిపోతుంది. హిందువులు చేయాల్సిన మెయిన్ థింగ్ ఇది. వాళ్ళ దగ్గర అన్ని బైకాట్ చేయండి, ఎండోమెంట్ వెళ్ళిపోతుంది, హిందువులు అందరు స్ట్రాంగ్ అవుతారు, ఈ దేశం హిందూ రాష్ట్రం అవుతుంది. ఓకే అండి, హైందవి రెడ్డి గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. యా, సో రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగిందండి. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి 2 నెలల కిందట పోయి చర్చిలో పెళ్లి చేసుకున్నారంట. సో వాళ్ళని తీసుకొచ్చి మేజర్లు కాబట్టి మేము పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసినామని చెప్పేసి సీదా వాళ్ళు పోలీసులే అక్కడ దగ్గరుండి పెళ్లి చేయించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఎవరిని ప్రశ్నించాలి? మేము రక్షించేటటువంటి రక్షణ శాఖ ఇవాళ ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న అనగానే మతాంతర వివాహం చేపించి లవ్ జిహాద్ కేసులు మేము మీ దగ్గరికి తీసుకురావాలా, లేకుంటే మీరే సమాజానికి ఏ రకమైనటువంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారో తెలంగాణ పోలీసులు కూడా స్పష్టం చేయాలి ఇక్కడ. అంటే సూటిగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము లవ్ జిహాద్ కేసులను ఎంకరేజ్ చేస్తాము, ఎవరికైనా ప్రాణహాని ఉంటే మా దగ్గరికి రండి, మతాలు వేరైనా సరే ప్రాంతాలు వేరైనా సరే మేమే దగ్గరుండి తెలంగాణ పోలీసులు మేము పెళ్లిళ్ళు చేస్తామన్నందుకే ఇవాళ పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటున్న దరిద్ర పరిస్థితి తెలంగాణలో ఉంది. కాబట్టి ఇవాళ అంటున్నది మేము ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ప్రభుత్వం చేతిలో నడిచేటటువంటి పోలీస్ వ్యవస్థ. కాబట్టి మీరు ఎక్కడ ఎవరికి ఏ నిర్ణయాలు ఇస్తున్నారు, ఏం చేయమంటున్నారు? ఒక హిందూ తన గుడి కోసం గొడవ పడితేనేమో లాఠీ చార్జ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి మీరు ఇవాళ ఒక ముస్లిం అమ్మాయిని బైక్ మీద ర్యాపిడో బైక్ మీద ఎక్కించుకొని పోతే కూడా ముస్లింలు దిగి వారిని ఆ హిందూ అతన్ని కొడితే కూడా ఎలాంటి శిక్షలు లేనటువంటి ఈ యొక్క రాష్ట్రంలో మేము హిందూ దేవాలయాలకు ఏ విధమైనటువంటి రక్షణ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలో ఒకసారి ప్రభుత్వం దానిపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే ఖచ్చితంగా మేము అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఇంకా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి సోకాళ్ళు అర్బన్ నక్సలైట్లను కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ దేశం మొత్తం ఒక పరిస్థితి ఉంటే తెలంగాణలో వింత పరిస్థితి, విచిత్రమైనటువంటి పరిస్థితులలో ఇవాళ మనము ఉన్నాము. అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. మేము 100% చెప్తున్నాము. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దాడులు జరిగినా ఎన్ని రకాలైనటువంటి విధ్వంసాలు చేసినా కూడా ఇక్కడ రీసెంట్ గా బాలాపూర్ ఏరియాలో నైట్ టైంలో అల్లరి ముక్కలు తిరుగుతున్నాయని చెప్పేసి పెట్రోలింగ్ చేస్తున్నటువంటి ఈ యొక్క పోలీసులు మరి అట్లాంటి మన పిల్లలు అందరూ కూడా వెళ్ళి లవ్ జిహాద్ కేసులలో పడితే రిటర్న్ కౌన్సిలింగ్ చేయాల్సింది పోయి వాళ్ళ దగ్గరుండి పెళ్లిళ్ళు చేసి పంపిస్తున్నటువంటి మీ పోలీస్ శాఖకు దండం నాయన. మీరు దయచేసి పని చేసినటువంటి పని ఏదో ఒకసారి ఆలోచించుకొని చేయండి. ఇట్లా చేసుకుంటా పోతే మాత్రం హిందువులము మనం ఒక దిక్కు ఐక్యత కోసం పోరాటం చేస్తుంటే, ఒక దిక్కు దేవాలయాల గురించి మనం ధర్నాలు చేస్తుంటే, ఇంకో దిక్కు ఎండోమెంట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మా యొక్క సోకాళ్ళు ముఖ్యమంత్రి గారు మాత్రం నిజంగా చెప్తున్న దండం బాబు మీకు, మేము మమ్మల్ని హిందువులను బొందుగాళ్ళు అని చెప్పేసి ఇప్పటికే అంటున్నారు. దయచేసి ఇవన్నీ ఆపండి. దయచేసి మన యొక్క హిందూ దేవాలయాలకు మీరు కూడా హిందువుగానే, మీరు హిందువే. ఇంకా మన దగ్గర చాలా దగ్గర ముఖ్యంగా మన యొక్క ఏకైక తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠము అలంపూర్ జోగులాంబ గుడిలో కూడా దర్గా ఉంది. ఆ దర్గా విషయం ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు వేములవాడ రాజన్న యొక్క గుడిని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు, అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, కానీ ఉన్నటువంటి దర్గా గురించి ఎవరు మాట్లాడతలేరు. అదే విధంగా ఖైరతాబాద్ వినాయకుడి పక్కనే ఇంకొక దర్గా ఉంది. అంటే వీళ్ళు వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మన యొక్క సంస్కృతి సంప్రదాయాల పక్కనే వచ్చి వాళ్ళు చాలా వేసేసేస్తే దర్గా తయారైపోతుంది, దానికి ఎకానమీ స్టార్ట్ అయిపోతుంది. కానీ అదే మన యొక్క హిందూ దేవాలయాలను కాపాడుకుంటామంటే మాత్రం మా మీద కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టినా సరే తయారుగా ఉన్నాము, ప్రాబ్లం లేదు. మా యొక్క మేము చెప్తున్నది ఒకటే మాత్రం, ఈ యొక్క దేశంలో పుట్టినందుకు ఈ యొక్క ధర్మాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యతగా ఖచ్చితంగా సనాతన ధర్మ పరిరక్షకులుగా మేము మాత్రం మా యొక్క జీవితాన్ని అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈ యొక్క దాడులు మాత్రం ఆగవు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు హైందవి రెడ్డి గారు, అలాగే అడ్వకేట్ ప్రసన్న గారు, కరాటే కళ్యాణి గారు, సుభాష్